మనిషి చంపే మతము మనకెందుకురా మనకెందుకురా
ఇంట్లో వాట్సాప్లో కాదు. What is this phenomenon education policy? What it contains? What are the pros and cons? And what government is protecting? అనేది మనతో చర్చించడానికి ఈరోజు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మన ముందు ఉన్నారు. వారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు. నర్సిరెడ్డి సార్ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారం నర్సిరెడ్డి గారు. నమస్కారం సార్. ఆదినారాయణ. నమస్కారం సార్. మీరు సార్ స్క్రీన్ మీదకి రాలే, ఇంకా వీడియో ఆన్ చేయలేదు సార్, ఎందుకని అవసరం లేదని చేయలేదు. ఓకే ఓకే రైట్ సార్. రైట్. నమస్కారం సార్. నమస్తే. మనము నూతన జాతీయ విద్యా విధానంపై ఈరోజు మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించబోతున్నాము. ఈ వెబినార్కి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి పరిచయమైనటువంటి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి, ఆదినారాయణ గారికి ధన్యవాదాలు. పరిచయ వేదిక పరిచయం చేసినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. మిత్రుల నూతన జాతీయ విద్యా విధానం సంబంధించింది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇలాంటి అనవసరమైనటువంటిది ప్రజలపై రుద్దాలనేటువంటి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చే బాధ్యత విద్యార్థి సంఘంపై ఎస్ఎఫ్ఐపై ఉండాలి. నూతన జాతీయ విద్యా విధానం సంబంధించి పాఠశాల విద్య ఏ విధంగా ఉంటుంది, ఉన్నత విద్య ఏ విధంగా ఉండబోతుంది అని వివరించడానికి మనకు ప్రముఖ వ్యక్తులు వచ్చారు. ఈ వెబినార్ సంబంధించింది మొదటగా పాఠశాల విద్య గురించి మన ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ తెలంగాణ శాసన మండలి నర్సిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆదినారాయణ సార్ గారు వీడియో ఆన్ చేసుకోవాలి. సార్ నర్సిరెడ్డి సార్. హలో, నా వాయిస్ క్లియర్గా వస్తుందా? క్లియర్ ఉంది సార్. ఈరోజు మేడ్చల్ భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహిస్తున్న జిల్లా కమిటీకి అభినందన తెలియజేస్తూ, ఈ వెబినార్కు అధ్యక్షత వహిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ వెబినార్లో వింటున్న చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు, అభివందనలు. నాతో పాటు తర్వాత వక్తగా ఉన్న ఆదినారాయణ గారికి ప్రత్యేక నమస్కారాలు. విద్యార్థి సంఘం చదువు పోరాడు అనే లక్ష్యంతోనే ఎస్ఎఫ్ఐ పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ లక్ష్యాన్ని మీరు నెరవేర్చటందు కొరకే ముందుకొచ్చి ఈ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నేడు జాతీయ విద్యా విధానం 2020ని జూలై 29, 2020 కేంద్ర ప్రభుత్వం అంటే మంత్రివర్గం ఆమోదించి విడుదల చేసింది. ఈ విద్యా విధానంలో ఉన్న అంశాలు ప్రజా వ్యతిరేకమైనవి, విద్యార్థులకు వ్యతిరేకమైనవి, భారత జాతికి ఐక్యతకు వ్యతిరేకమైనవి అనేది స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మరొకసారి
కొన్ని అంశాలని మనం ముచ్చటించుకుందాం. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చినప్పుడు, అంటే జూలై 29 తర్వాత ఈరోజు సెప్టెంబర్ 13, అంటే నెల మీద 15 రోజులు అయింది. ఈ నెల 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఎంత హైరాణ పడుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఈ విద్యా విధానం మీద ప్రధానమంత్రి ఒక 5 సార్లు 5 రకాలుగా చెప్పిండు ఆయా అంశాల గురించి. అంటే మనం వాస్తవంగా నేననేది ఈ విద్యా విధానం ఈ దేశానికి పనికిరాదు, దీన్ని మార్చండి, దీని స్థానంలో భారత రాజ్యాంగ విలువలు, భారతదేశంలో ఉన్న భౌతిక పరిస్థితులు, నేడున్న అక్షరాస్యత శాతం, నేడు వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న విద్యా అక్షరాస్యతలో తేడాలు, ఇవన్నీ గమనంలో తీసుకొని దానికి అనుగుణంగా విద్యా విధానం తయారు చేసి అమలు చేస్తే ఈ దేశానికి ఉపయోగపడుతుంది, ఈ దేశం ప్రపంచంలో ముందుకు పోతుంది, దేశాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం లభిస్తుంది, అందరికీ అభివృద్ధి ఫలాలు అంతాయి అనేది నేను భావిస్తున్నాను. అందుకొరకు ఈ విద్యా విధానాన్ని మీరు విరమించుకోండి, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మళ్ళీ విడుదల చేయండి అనేది మొదటి డిమాండ్. అయితే ఎందుకు ఈ విద్యా విధానాన్ని విరమించుకోవాలి లేదా రద్దు చేసుకోవాలనేది అన్నప్పుడు కొన్ని అంశాలన్నా మనం ప్రస్తావించాలి, పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి, నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇంకా వ్యాప్తి పెరిగింది, కాకపోతే ప్రజలకు కూడా ధైర్యం పెరిగింది. ఉంటాం పోతే పోతాం, సస్తం బతుకుతాం అనుకుంటున్నట్టుంది. ఎందుకంటే నిన్న మొన్న ఈరోజు చూసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా కేసులు వస్తున్న దేశం భారతదేశం ఉంది. దాదాపు 95,000 దాకా చేరుకుంది. ఇంకొక 10 రోజులు 15 రోజులు అయితే ప్రపంచంలో అత్యధిక కేసులు వచ్చిన దేశం ఏదంటే కూడా భారతదేశం అయింది 10-15 రోజులలో. మరి ఇటువంటి సందర్భంలో కరోనా వచ్చి కోవిడ్ వల్ల జనమంతా ఇబ్బంది పడుతుంటే, ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే, ఈ ఇబ్బందులలో ఆరోగ్యమే కాదు ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి లేకపోతే సంపాదన లేదు, తిండికి ఉండదు. రెండవది విద్య అనేది మనిషికి నిరంతరం అవసరం. ప్రపంచ అభివృద్ధి, ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా అభివృద్ధి చెందాలంటే విద్య చాలా ముఖ్యం. అటువంటి విద్య ఏమైపోతుంది, ఎంతమంది ఏ రకంగానైనా చదువులో ఉన్నారా లేదా, ఇది కూడా వ్యాపారం చేస్తున్నారా విద్యనని పరిశీలించి వీటి మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం నేడు. ఈ తరుణంలో ఇటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 విడుదల చేయటమే వాళ్ళ యొక్క మోసకారితనం కానీ, వాళ్ళ యొక్క మభ్యపెట్టతనం కానీ, ఈ దేశాన్ని వాళ్ళు ఏ దిశలోకి ఏ దిశలోకి అంటే కొద్ది మంది చదువుకుంటారు, కొద్ది మంది కొనుక్కుంటారు, మిగతా వాళ్ళని మళ్ళీ మధ్యయుగాల్లోకి, ముఖ్యంగా భూస్వామ్య లక్షణాలు ఉండే సమాజంలోకి నెట్టాలని చూస్తున్నట్టు స్పష్టమవుతుంది. అంటే అమలుకు అవసరమైన టైం కానీ సమయం కాని సమయంలో దీన్ని అమల్లోకి తీసుకురావటమే లేదా ఆమోదించి విడుదల చేయటమే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదము. వాళ్ళు తప్పిదం అనుకోరు. ఎందుకు అనుకోరంటే వాళ్ళకి ఇట్ ఈజ్ రైట్ టైం అనుకుంటారు. ఎందుకు? నో వన్ కమ్ ఫార్వర్డ్ అండ్ అగైనెస్ట్ ద పాలసీ. అంటే ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ కానీ బయటకు వచ్చి రోడ్ల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసే అవకాశాలు లేని సమయం కాబట్టి కరోనా సమయం. ఇప్పుడు కరోనా సమయంలో విపత్తు చట్టాన్ని కూడా అమలు చేస్తున్నారు కాబట్టి 1879 చట్టాన్ని, ఇది ఒక వాళ్ళకు మంచి టైం అనుకుంటుంది. అంటే బీజేపీ పాలకులకు, కేంద్ర పాలకులకు ఇది మంచి సమయం, భారత ప్రజలకు, భారత విద్యార్థులకు మాత్రం ఇది చాలా చెడ్డ సమయం. ఈ చెడ్డ సమయంలో అమల్లోకి తెచ్చారంటేనే అది చెడ్డ పాలసీ అని, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ పాలసీ అని విద్యార్థులు ఒక గొంతెత్తి ఈ భారత ప్రభుత్వానికి నిర్ణయించవలసిన అవసరం ఉంది. అందుకు మీరు సమాయత్తం అవుతున్నందుకు మీ అందరినీ మరొకసారి అభినందిస్తుంది. ఈ పాయింట్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏ దేశమైనా
ఆ దేశంలో విద్య ఎట్లా ఉండాలి, పౌరులను ఎట్లా తయారు చేయాలి అంటే భావి భారత పౌరులే నేటి విద్యార్థులు. మరి ఎటువంటి పౌరులు ఈ దేశానికి కావాలి అనేది నిజమైన దేశభక్తి కలిగిన దేశ పాలకులు కనుక ఈ దేశంలో పరిపాలిస్తుంటే ఈ దేశమే అభివృద్ధి చెందాలి, దేశంలో ఉన్న ఈ 135 కోట్ల మందికి ప్రయోజనాలు కలగాలి, ఈ 135 కోట్ల మంది మంచిగా బతకాలనే ఒక ఆలోచన కనుక ఉంటే తప్పనిసరిగా రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఏం చెప్పుకున్నారు, ఈ దేశంలో పౌరులు శాస్త్రీయ ఆలోచనతోని దేశాభివృద్ధికి, దేశ సమైక్యతకు, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైన యువతీ యువకులను తయారు చేసే విద్య కావాలని కోరుకుంటారు. గత పాలసీలలో చూస్తే ఇవే ఉన్నాయి పదాలు. ఏది 1968 పాలసీలో కానీ, మొదటి విద్యా విధాన పత్రంలో కానీ, లేదు 1986 విద్యాపత్రంలో చూసినా కూడా ఈ అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాకుండా వాళ్ళు కూడా అమలు చేయలేదు. ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరు అమలు చేయలేదు. వాళ్ళేం కాస్త మాటలన్నా రాసిరు, ఈ రకంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం లక్ష్యం లక్ష్యాన్న మంచిగా పెట్టుకురు. అమల్లోకి వస్తే వాళ్ళు కూడా దుర్మార్గంగానే వ్యవహరించారు. కాబట్టి నేడు ఈ దుస్థితిలో మనం ఉన్నాం. కనీసం లక్ష్యాలు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ప్రజలు ఆలోచించాలంటే, ప్రజలకు విషయాలు తెలియాలంటే లక్ష్యాలలోనైనా ఉండాలి కనీసం. ఇక ఈ నేటి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్ఎస్ఎస్ వెన్నుదన్నుతోనే, ఎందుకంటే నేను అంటాను వీళ్ళను, స్వతంత్రం అవసరం లేదన్నోళ్లకు ఈ జాతి అభివృద్ధి కావాలని ఎందుకుంటుంది? స్వతంత్ర పోరాటంలో పాత్ర లేదు. ఈనాడు వీళ్ళ మూలాలన్నీ ఎక్కడున్నాయి? భారతదేశంలోని సంస్థానాధీశుల వారసత్వం వీళ్ళు, భారతదేశంలోని రాజుల వారసత్వం వీళ్ళు, భూస్వాముల వారసత్వం వీళ్ళు. ఆనాడు భూస్వాములు కానీ రాజులు కానీ బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టి మేము సామంత రాజులు ఉంటే చాలనుకున్నారు. కానీ ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ఏ ఒక్కడు అనుకోలేదు. వాళ్ళ వారస్తులే కదా నేటి కేంద్ర పాలకులుగా వచ్చింది, ఈ దేశంలో దుర్గతి పట్టింది. కాబట్టి దేశ స్వాతంత్రమే అవసరం లేదనుకున్నోనికి స్వాతంత్ర లక్ష్యాలకు అనుగుణంగా తయారైన భారత రాజ్యాంగానికి అనుగుణంగా విద్యా లక్ష్యాలు ఉండాలని ఎందుకు నిర్ణయించుకుంటారు? నిర్ణయించరు. అందుకొరకే 2020 జాతీయ విద్యా విధాన పత్రంలో రాజ్యాంగ లక్ష్యాలు ఎక్కడ కనిపించవు. కొన్ని మాటలు కనిపిస్తాయి. ఏం చెప్తాడు? యాక్సెస్, ఈక్విటీ, ఈక్వాలిటీ, అకౌంటబిలిటీ, ఒక 5 పదాలు పెట్టిండు. సరే, యాక్సెస్ అందరికి అందుబాటులో ఉండటం అనేది రాజ్యాంగం చెప్తుంది. ఈక్విటీ సమానత్వం చెప్తుంది. కానీ అదే భారత రాజ్యాంగ లక్ష్యంలో గొప్ప ఏది? ఫెడరలిజం, సమాఖ్య విధానం. దేశంలో అందరూ కలిస్తేనే, మన రాజ్యాంగమే మొదటి లైన్లోనే ఉంటుంది, ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, రాష్ట్రాల యొక్క సమాఖ్య అని. కానీ ఇక్కడెక్కడ రాష్ట్రాలకు వాస్తవంగా విద్య నేడు ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్రాలను సంప్రదించి రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా విద్యా విధాన పత్రం ఉండాలనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి సోయి ఉంది, వాళ్ళకి ఉంటుంది. కానీ అవసరం లేదు, నిరంకుశత్వంగా మేమే సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకృతం చేయాలనే దుర్మార్గమైన దురుద్దేశాలతో తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ ఫెడరలిజం లేదు, సెక్యులరిజం. ఈ దేశానికి ఇప్పటి వరకు నేను అనుకుంటా యూరప్ చాలా చిన్న దేశాలన్నీ, యూరప్ దేశాలతో పోలిస్తే, యూరప్ ఖండంలోని దేశాల యొక్క భౌతిక పరిస్థితుల్లో పోలిస్తే భారతదేశం కూడా చాలా దేశాలు అయిపోయేది. ఎందుకంటే ఒక జాతి, ఒక భాష ఉన్న వ్యవహారాలు ఉన్న వాళ్ళందరూ ఒక దేశంగా మారారు యూరప్లో. ఇండియా ఈనాడు భారతదేశం భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న భాషలుండి కూడా ఒక దేశంగా మనగలిగింది అంటే ఈ 73 సంవత్సరాల కాలం సెక్యులరిజం అనే గొప్ప విషయం. అందుకనే సెక్యులరిజం చేర్చినప్పుడు కొంతమంది కోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టుకి వెళ్తే చెప్పారు, సెక్యులరిజం అనే పదం 76లోనూ రాజ్యాంగ సభలో పెట్టారు. కానీ భారత రాజ్యాంగంలోనే సెక్యులరిజం అనేది ఇన్హెరిటెంట్, అది అంతర్భాగంగా రాజ్యాంగంలో ఉంది. ఈ భారత రాజ్యాంగం యొక్క ఆత్మే సెక్యులరిజం అని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పించింది. కాబట్టి అటువంటి అంశాన్ని ప్రస్తావన లేకుండా, అటువంటి అంశాలకు ప్రాధాన్యత లేకుండా ఈ దేశంలో విద్యను ముందుకు తీసుకుపోతామంటే భారత పౌరులు ఏం చేద్దామనుకుంటున్నాం? ఎటువంటి పౌరులు తయారు చేద్దామనుకుంటున్నాం?
రెండవది, అందుకనే వాళ్ళు అనుకున్న చెప్పారు స్పష్టంగా. పైకి మాటలేమో ప్రధానమంత్రి మాట్లాడే ఒక్క మాట కూడా భారత జాతీయ విద్యా విధానం 2020లో లేని మాట్లాడుతుంది. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది, ఆక్రోశాన్ని కలిగిస్తుంది. ఇంత దుర్మార్గంగా ప్రధానులు ఉంటే ఈ దేశం ఏమైపోతుందనే ఆందోళన కూడా కనిపిస్తుంది. ఏమంటాడు? ఈ విద్యా విధానం వల్ల ఈ దేశంలో జాబ్ చేయటం కాదంటే ఉద్యోగ కొరకు కాదు విద్య, ఉద్యోగాలను సృష్టించే యువత తయారవుతారంటాడు. అదెంత గొప్ప మాట. కానీ అతను మరి తెలియకేం కాదు, కావాలనే మప్పి పెట్టాం కదా. నీ విద్యా విధానం, నువ్వు విడుదల చేసిన విద్యా విధానం 2020లోని 3వ పేరాలో ఏముంది? ఇంట్రొడక్షన్లో ప్రపంచంలో భారతదేశంలో స్కిల్ లేబర్ కొరత ఉంది, ఆ స్కిల్ లేబర్ను తయారు చేసేందుకు ఈ విద్యా విధానం పనికొస్తుందని నువ్వు స్పష్టంగా అలా రాసుకొని పైకి మాటలేమో ఉద్యోగాల కొరకు కాదు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు తయారవుతారంటే విత్తు ఒకటి పెట్టి అంటే గింజ ఒకటి పెట్టి ఒక్కోటి కావాలంటే అయిద్దా? పిచ్చి మొక్కేస్తే పిచ్చి మొక్కే పుడుతుంది, పిచ్చి ఫలాలు రావు తప్ప గింజలేమో వేరే వేసి పంట వేరే వస్తుందని చెప్తే అంత నమ్మే భారత ప్రజలు వీళ్ళు నమ్మిద్దామంటే ఎంతకాలం నమ్మిస్తారు? మీరు నమ్మించలేరు కదా. ఇది ప్రధానమైన ఆక్షేపణ ప్రధానమంత్రి మీద. రెండవది, నిన్న మనం మాట్లాడుతూ ఈ దేశంలో పూర్వ ప్రాథమిక విద్యలో సమూలమైన మార్పులు చేస్తామన్నాడు. ఆ మార్పులు ఎట్లుంటాయి అనేది నేను ఆ భాగానికి వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ, ఎందుకంటే రిపీటెడ్ అయింది. అంటే ప్రధానమంత్రి మాట్లాడుతున్న ఆ స్థానంలో విద్యా విధాన పత్రంలో 2020 జాతీయ విద్యా విధాన పత్రంలో లేని మాటను మాట్లాడుతూ ఇది ప్రధానమంత్రికి తగదు అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగవలసి ఉంది, ఎండగట్టవలసిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నా. అంటే స్పష్టంగా వాళ్ళకు విజన్ ఉంది ఈ పాలకులు. ప్రపంచవ్యాప్తంగా యువత అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. ఇంకొక 20 ఏళ్ల పాటు కూడా ఈ దేశంలో యువత ఉంటుంది. ఇప్పుడున్న డెమోగ్రాఫిక్ కండిషన్స్ ప్రకారం, పుట్టుదల ప్రకారం చూస్తే. కాబట్టి భారత యువతను ప్రపంచ మార్కెట్కు మంచి జీతం ఇచ్చి పనిచేసే మంచి పనివారాలను పంపించే క్రమం ఈ విద్యా విధానం. మంచి పనివారాలను, స్కిల్డ్ లేబర్, ప్రొడ్యూస్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ఇన్ ఇండియా అండ్ సెండ్ టు థ్రోట్, అంటే అందరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ పంపిస్తేందుకు, అందరికి అందజేసేందుకు, సరఫరా చేసేందుకు ఉపయోగపడే విద్యా విధానం అని ఏదైతే రాసుకున్నారో అదే వాళ్ళ మనసులో ఉన్నది, రాసుకున్నారు, అదే వాస్తవం. అంటే ప్రశ్నించలేని, ఆలోచించలేని. అందుకనే ఈ మధ్యన ఏం చెప్తున్నారు చూడండి, నేర్చుకోవటం, చదువుకోవటం కాదు, నేర్చుకుంటూ చదువుకుంటారు. ఏం నేర్పుతారు? పని చేయటం నేర్పుతారు, ఎదురు తిరగకుండా పనిచేసే విధానాన్ని నేర్పుతారు. సంపద ఒకరి చేతిలో రోగుపడిపోతుంటే, ఒకరి చేతిలోకి వెళ్ళిపోతుంటే, కేంద్రీకృతమవుతుంటే దాన్ని ప్రశ్నించలేని మనస్తత్వాన్ని నేర్పుతారు. అంటే మళ్ళీ బానిస సమాజాన్ని తయారు చేసి ఇప్పటికే తయారైంది. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ అయ్యాక నాకు కొత్త కొత్త అనుభవాలు వస్తున్నాయి. విద్యా వాలంటీర్లు ఫోన్ చేస్తారు, మీకు దండం పెడతా సార్, మాకెట్టనన్నా రెన్యువల్ చేయించు. గెస్ట్ లెక్చరర్ చేస్తారు, వాళ్ళంతా పీజీ చదువుకున్న వాళ్ళు. మాట్లాడిన ప్రతి యువతి యువకులు దండం పెడతామనే పదం వాడుతుంటే నాకు ఒకసారి కోపం వచ్చి అంటుంటా, మీరు తెలంగాణలో పుట్టిరా, ఇంకేమన్నా పుట్టిరా, మీకు సాకల ఐలమ్మ గుర్తురాదా, తెలంగాణ సాయుధ పోరాటం గుర్తురాదా, మీరు ఎందుకు దండం పెడతారనే పదం వస్తుంది. నాకు చాలా సిగ్గుసేటు అనిపిస్తుంది. ఇది మా హక్కు, మాకు ఇస్తలేరని చెప్పి పోరాడాలే, మీ పక్షాన నేను ఉంటానని చెప్పి అనేక సందర్భాల్లో నేను చెప్తున్నాను. అంటే ఇప్పటికే విద్యా విధానంలో ప్రైవేటీకరణ పెరిగి, ప్రైవేట్ సంస్థలు పెరిగి, ప్రైవేట్ రంగం పెరిగిన తర్వాత ఆలోచించలేని, చైతన్యం లేని యువత ముందుకు వచ్చినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే నా తరానికి, నా తర్వాత వస్తున్న తరాలకు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది నాకు. అంటే విద్య ఎంత ప్రభావం చూపుద్దని అనేది మనకు కనిపిస్తుంది. అటువంటి అంటే ప్రశ్నించలేని, చైతన్యం లేని, మరయంత్రాలుగా పనిచేసే యువతీ యువకుల్ని తయారు చేసి భారత కార్పొరేట్లకు
ప్రపంచ కార్పొరేట్లకు పనివారులుగా పంపించటమే ఈ విద్యా విధానం యొక్క లక్ష్యము. అందుకు అనుగుణంగానే తయారు చేశారు. ఇది భారత విద్యార్థి సమాఖ్య విద్యార్థుల్లోకి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన ముఖ్యాంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇక నేను పాఠశాల విద్యలోకి వస్తాను. ఇప్పుడు విద్యా విధాన పత్రంలో ప్రధానంగా 5 భాగాలు ఉన్నాయి. ఒకటి పరిచయ వాక్యాలు, ఇంట్రొడక్షన్ ఉంది. ఇంట్రొడక్షన్ లో ఉన్నది ఏంది, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు ఇది పనికిరాదనేది ఇప్పటి వరకు మేము ముందుంచాను. రెండవది పాఠశాల విద్య, మూడవది ఉన్నత విద్య, నాలుగవది కొన్ని ప్రాధాన్యత గల అంశాలు, ఈ పాయింట్స్ అని పెట్టారు. ఐదవది ఎలా అమలు చేయాలి, అమలు చేసే విధానం. నేను పాఠశాల విద్య గురించి మాట్లాడతాను. పాఠశాల విద్యలో కొన్ని సంబంధం ఉన్నది, అమలు చేసే విధానాన్ని కూడా కొంత ఇందులో కలిపి చెప్తాను. ఉన్నత విద్యా విధాన రంగం కీ పాయింట్లలో కూడా ఉన్నత విద్యారంగమే ప్రస్తావించారు కాబట్టి ఆ 2 భాగాలు. అమలులోని కూడా కొంత భాగం గౌరవనీయులు ఆదినారాయణ గారు మాట్లాడతారు. పాఠశాల విద్యకు వచ్చినట్లయితే నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ గతంలో 10+2 ఉండే, 10+2 అనేది కొఠారి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మొదటి విద్యా విధాన పత్రం నుంచి వస్తున్నది. అది అంత బాగలేదు కాబట్టి మేము పాఠశాల విద్యలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి 5+3+3+4 పెట్టామని చెప్తున్నాం. ఎందుకు పెట్టారు అనేది, చక్కెర పూసిన చేదు గురికలు అనేది వాస్తవం. పాఠశాల విద్యలోకి పోయి మొదటి వాక్యాలు చదివితే గతంలో 6 నుంచి 14 సంవత్సరాల వరకు విద్యాకు చట్టం ఉంది విద్యానరు. మేము 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉచితంగా విద్య చెప్తామని చెప్తాం. చూడగానే ఎంత బాగా అనిపిస్తుంది. మామూలుగా ఈ వాక్యం విన్న తల్లిదండ్రులందరూ కూడా ఇక మా పిల్లగాళ్ళు కన్నాక 3 ఏళ్ల వరకు మేము చదువుకుంటే చాలు, ఇక 3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల దానికి ఇంటర్మీడియట్ దాకా మంచి చదువు ప్రభుత్వం చెప్పిస్తుందని చెప్పి సంతోషపడే అవకాశం అనిపిస్తుంది ఆ వాక్యం చదవగానే. ఆ తర్వాత లోపలికి పోతే తెలుస్తుంది ఈ 5+3+3+4 ఈ దొంతరు. నేను అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వం ఆమోదించగానే చెప్పాను ఇది అంకెల గారడి తప్ప మరొకటి కాదు అని. మళ్ళీ కూడా అంటున్నమాట. ఈ 5+3+3+4లో 3 ఏళ్ళు ప్రాథమిక విద్య, 1-2 తరగతులు కలిపి మొదటి దొంతర, 3-4-5 తరగతులు 2వ దొంతర, 6-7-8 తరగతులు 3వ దొంతర, 9-10-11-12 తరగతులు 4వ దొంతర. ఇది వాళ్ళు చెప్పారు. ఎందుకు ఈ దొంతర తీసుకొచ్చారు అన్నప్పుడు మొదటి దొంతర మీకు అర్థమైతే స్పష్టమైపోదు. మొదటి దొంతరలో 3 ఏళ్ళు పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. వాస్తవంగా ప్రపంచంలో నేను ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్ళి చూశాను. అక్కడ కూడా ప్రీ ప్రైమరీ 2 years ఉంది, ఎల్కేజీ అండ్ యూకేజీ, నాట్ ఫర్ 3 years. మరి ఎందుకు ఈ ప్రభుత్వం 3 years పెట్టింది అంటే భారతదేశంలో ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చాలు, భారతదేశం మొత్తం మన కాడ హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. భారతదేశ ఒక చిత్రం మొత్తం హైదరాబాద్లోనే ఉంటుంది. ఏముంది ఈ మధ్యకాలంలో బచ్పన్ స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, ఉన్న స్కూళ్లకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అటాచ్ చేసుకొని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అమలు చేస్తుంది గత 5 ఏళ్ల నుంచి హైదరాబాద్లోనే. హైదరాబాదు, మెడ్రాసు, బాంబే ఇటువంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనే పెద్ద ఎత్తున బచ్పన్ స్కూల్ అనేది నడిపేది ఒకడు, లైసెన్స్ ఇచ్చేది ఒకడు, బుక్స్ తయారు చేసేది ఒకడు. అదొక పెద్ద వ్యాపారం. ఇవాళ ఎంత పెద్ద వ్యాపారం అంటే లైసెన్స్ ఇచ్చినందుకే వానికి నెలవారీ ఇంత ఫీజు కట్టాలి. ఒకడెవడో పుస్తకాలు ప్రింట్ చేసి అమ్ముకుంటే వాడికి ఓట్లలో లాభాలు వస్తున్నాయి. ఇంకోడెవడో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తే వానికి లాభాలు వస్తున్నాయి. ఇది పెద్ద వ్యాపారంగా మారింది. ఆ వ్యాపారాన్ని సర్టిఫై అంటే చట్టబద్ధం చేసేందుకు ఈ విద్యా విధాన పత్రం అనుకూలంగా ఉంది. ఇప్పటి వరకు ప్రీ ప్రైమరీకి చట్టబద్ధత మనకు లేదు. విద్యార్థి చట్టంలో
ప్రీ ప్రైమరీ ఉండాలని చెప్పారు, కానీ అది విద్యా చట్టంలో చేర్చలేదు. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లల్ని లోకల్ గవర్నమెంట్స్ అంటే హైదరాబాద్ అయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, ఇవి ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని చెప్పారు తప్ప అందులో దానికి సర్టిఫికేషన్ లేదు, దానికి చట్టబద్ధత లేదు. అంటే భారతదేశంలో ప్రీ ప్రైమరీకి చట్టబద్ధత కల్పించి ఆ చట్టబద్ధత ద్వారా నేడు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్న ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కు మేలు కల్పిస్తుందికే, చేయూతనిస్తుందికే ఈ దొంతర తీసుకొచ్చారని నేను చెప్తున్నాను. దీనికి ఇంకో కారణం ఏంటంటే ప్రీ ప్రైమరీ మనం తీసుకొస్తున్నాం, అందుకు అనుగుణంగా మన ప్రైమరీ స్కూల్ అన్నిటిని మారుద్దాం, ప్రభుత్వ రంగంలోనే ఈ దొంతరను అభివృద్ధి చేస్తాం, అందుకు అవసరమైన నిధులు ఇస్తామని చెప్పితే వాస్తవంగా ఈ ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది లేదా చెయ్యాలనే దృఢ నిశ్చయం ఉందనుకోవచ్చు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తారట, అంగన్వాడీ కేంద్రాలలోనే ఈ 3 సంవత్సరాల ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తారట. అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎట్లా పనిచేయాలి? ఇవి అంగన్వాడీ కేంద్రాలు భారతదేశ వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద ఉంటాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆరోగ్య శాఖ, ఈ 4 శాఖలు సమన్వయంతోనే ఈ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలలో అందించాలి. పోనీ అంగన్వాడీలలో 3 సంవత్సరాల విద్యను అందించాలి అంటే ఏం చేయాలి? ఈరోజు అంగన్వాడీ అంటే ఒక ఆయా ఉంటారు, ఒక అంగన్వాడీ టీచరు లేదా కార్యకర్త ఉన్నారు. వాళ్ళకున్న పనులన్నీ వాస్తవంగా ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ పోర్ట్ఫోలియోలు మన దేశంలో, మన రాష్ట్రంలో విఆర్ఓలకు ఉండేది. విఆర్ఓ రద్దు అయిపోయింది నిన్న మన వ్యవస్థ. ఆ తర్వాత అంగన్వాడీ టీచర్లకి ఏముంటాయి? వాళ్ళు గర్భిణీ స్త్రీల మంచి చెడులు చూడాలి, బాలింతలు 3 ఏళ్లలో పిల్లల మంచి చెడు చూడాలి, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలన్నమాట. ఒక్క మనిషి ఇన్ని పనులు చేయగలరా? అంగన్వాడీ కేంద్రానికి ఉండేది ఒక గది, లేకపోతే అద్దె గది. గది ఉన్న కాడ గది కట్టిరు, లేని కాడ అద్దె గదులలో ఉంది, నాకు తెలుసు. ఆ గదిలో 2 బాలింతలు వచ్చి కూర్చుంటారు, 2 గర్భిణీలు వచ్చి కూర్చుంటారు, 2-3 చిన్నపిల్లలు ఉంటారు బాలింతలు ఏమటి, ఇంకో 4, 5, 10 మందో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ప్రీ ప్రైమరీ విద్య కొరకు వస్తే వీళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేసి విద్య చెప్తారు చెప్పండి? వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇయ్యారట పోస్టులు. ఆ అంగన్వాడీ టీచర్కే ఇంటర్మీడియట్ చదువుకుంటే 6 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఆమె ఇది పనిచేయాలి, 10th కానీ లోపుంటే సంవత్సర కాలం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే టీచర్గా పనిచేయాలి. అంటే అదనపు ఆయాన్ని ఇచ్చేది లేదు, అదనపు టీచర్ని ఇచ్చేది లేదు. ఉన్న అంగన్వాడీ సెంటరే పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రంగా నడవడం అంటే ఇక మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఆచరణలో ఏముందంటే అంగన్వాడీ టీచరే తన పిల్లల్ని 3 ఏళ్ళు దాటగానే ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది. తన సెంటర్లో సాధ్యం కాదు కదా, వాళ్ళ తప్పేం లేదు. కాబట్టి అంగన్వాడీ సెంటరు పూర్వ ప్రాథమిక విద్యకు అనుగుణంగా లేదు, దాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామనే గ్యారంటీ ఇందులో లేదు. కాబట్టి ఏమైతే చెప్పండి, చట్టబద్ధత ద్వారా ప్రైవేట్ రంగంలో బచ్పన్ స్కూల్స్ కానీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రైవేటు విద్యా సంస్థలు 3 పువ్వులు 12 కాయలు, 6 కాయలు కూడా కాదు, 3 పువ్వులు 12 కాయల్లాగా విద్యా వ్యాపారం అనేది పూర్వ ప్రాథమిక విద్యలోనే ప్రారంభమవుతుంది. ఇది చాలా బహుచక్కగా పనిచేస్తుంది. ఇది పెద్ద లోపం. కాబట్టి నేను ఇక్కడ సూచించేది ఏంటంటే భారత విద్యార్థి సమైక్య విద్యార్థులు నిజంగా అంగన్వాడీలో ఏం జరుగుతుంది ఎందుకంటే మీరు వివిధ ప్రాంతాల్లో నివసిస్తారు, నేనైతే చేస్తున్నా. నేను ఎమ్మెల్సీ అయినాక ఐ విజిటెడ్ నియర్లీ 120 అంగన్వాడీ సెంటర్స్ త్రూఅవుట్ మై కాన్స్టిట్యున్సీ. హౌ ఈస్ దేవర్ రన్నింగ్, నేను ఎలా రన్ అవుతున్నాయో చూశాను. ఈ చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చి మాట చెప్తున్నాను. అంటే అంగన్వాడీ సెంటర్ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రంగా నడపడం సాధ్యం కాదు. నిజంగా అది నడపాలంటే దానికి 3 గదులు ఉండాలి,
ఎందుకంటే ఒక గది సపరేట్ గా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వేరే గది ఉంటే ఆ గదిలో వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఆయా వేరే ఉండాలి, వండి పెడుతుంది ఆహారం ఇస్తుంది. పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రానికి మరి 3 ఏళ్ళు అంటున్నావు, 3 నుంచి 6 సంవత్సరాలు, 3 years నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటున్నావు. మరి మూడు దొంతర్లకు 2-3 గదులు లేకపోతే సాధ్యం కాదు కదా. తర్వాత ఆట వస్తువులు ఎన్ని ఉండాలి, ఎట్లా పరిసరాలు, ముందు ప్లే గ్రౌండ్ ఎట్లుండాలి. ఆ రకంగా అంగన్వాడీ కేంద్రాలను కనుక అభివృద్ధి చేస్తే పనికి వస్తాయి. తర్వాత టీచర్ అదనంగా పెట్టాలి. ఈ పని చూసేందుకు, గర్భిణీ స్త్రీలను చూసేందుకు, బాలింతలు చూసేందుకు, 3 ఏళ్లలో పిల్లలు చూసేందుకు ఒకరుంటే అదనంగా ఇక్కడ ఉండాలి. అదేది ఇవ్వకుండా అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక విద్యా కేంద్రంగా మనుగడ కొనసాగించలేదు. కానీ ఆ విస్తరణ ఎక్కడ చెప్పలేదు. ఇంకేమంటాడంటే మంచి ఆహారాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చి సహకరిస్తూ సాయం చేసేటట్టు ప్రయత్నం చేద్దామంట. ఎక్కడ చూసినా విద్యారంగంలో దాతలు, ఫిలాంథ్రఫిస్ట్ అనే పదం ఉంది, మీరు చదివి ఉంటారు. ఇంకో పదం కూడా ఇక్కడ నేను వాడడం తప్పు కాదు. నిజంగా ఈ విద్యా విధానం మంచిదో కాదో ప్రజలందరూ చెప్పాలంటే భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఉన్న భాషలు 22 భాషల్లోకి ఇది తర్జుమా చేసి విడుదల చేయాలన్నా వద్దా? ఏదో గూగుల్ వాళ్ళు తర్జుమా చేస్తారు, తప్పో తెలియకుంటుంది. కానీ ఇప్పటి వరకు విద్యా విధానాన్ని, పత్రాన్ని 2 భాషలలో, ఇంగ్లీష్ అండ్ హిందీలోనే విడుదల చేసింది ప్రభుత్వం. మిగతా భాషల్లో విడుదల చేయలేదు. ఇది కూడా దుర్మార్గం కనిపిస్తుంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల పేరు చెప్పి పూర్వ ప్రాథమిక విద్యలో పెద్ద ఎత్తున విద్యా వ్యాపారాన్ని ఇంకా పెంచడానికి, ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారానికి చట్టబద్ధత కల్పించడానికి ఇది దోహదపడుతుంది. అందుకొరకే ఇది పనికిరాదని చెప్తున్నాం. విద్యార్థులుగా మీరు కూడా ఒకసారి పరిశీలన చేయండి, చేసి ఇది అనుభవంలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఇందులో రెండోది ఇంకో ప్రమాదకరమైనది ఏంటంటే 3, 5, 8 తరగతులకు అదనంగా పరీక్షలు పెట్టాలి అనేది. 3, 5, 8 తరగతులకు అదనంగా పరీక్షలు పెట్టాలి అనేది అంటే మీరే చెప్పండి. వాస్తవంగా ఒకప్పుడు 7th క్లాస్ పరీక్షలు ఉండేది. మీకు అప్పుడు లేవు, నేను టీచర్ అయినా కూడా అవి రద్దు 2002లోనో 2003లోనో చేసినాం. పరీక్షలుగా నిర్వహించకపోయేది. ఎందుకు అనవసరం అని చెప్పి. ఎందుకు నాన్ డిటెన్షన్ పాలసీ వచ్చింది? నాన్ డిటెన్షన్ పాలసీ వచ్చినాకనే, అంటే ప్రతి తరగతిలో నిలుపుదల లేకుండా నాన్ డిటెన్షన్ అంటే నిలుపుదల చేయకూడదనే పాలసీ వచ్చినాకనే విద్యార్థులు కాస్త 10వ తరగతి దానికి చదువుకునే ప్రయత్నం జరిగింది. ఒకప్పుడు డిటెన్షన్ పాలసీ ఉన్నప్పుడు ఎక్కడ డిటైన్ అయితే అక్కడనే బాల కార్మికుడుగా, వ్యవసాయ కార్మికుడిగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ 3, 5, 8 తరగతులలో డిటైన్ చేయటం అంటే ఈ వ్యవస్థకు కావలసిన కార్మికులను, బాల కార్మికులు కావాలి. ఎందుకు బాల కార్మికులు అంటే కొన్ని అప్పుడప్పుడు హైదరాబాద్లో పట్టుకుంటారు. మరి అది ఎప్పుడు పట్టుకోవటం, వదిలిపెట్టడం అన్నట్టే ఉంటుంది. గాజుల పరిశ్రమ, మన ఓల్డ్ సిటీలో చాలా మంది బాల కార్మికుల్ని విడుదల చేస్తుంటారు, మళ్ళీ వస్తుంటేట్టుంది. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే కొన్ని రంగాలలో బాల కార్మికులు బాగా పనిచేయగలరు. అంటే ఈ ప్రభుత్వం కూడా బాల కార్మికులను చట్టబద్ధత కల్పించి బాల కార్మికులకు, ఎందుకంటే ఇప్పుడు పని చేస్తూ చదువుకోవాలి, పని చేయటం తప్పు కాదు. ఈ మధ్యన విద్యార్థి చట్టంలో మార్పు చేశారు, బాలల హక్కు చట్టంలో కూడా మార్పు చేశారు. తమ ఇంటి కొరకు పిల్లల్ని పని చేసుకుంటే తప్పేం కాదని చెప్పి మార్చారు. మీకు దృష్టిలో ఉంటుంది. అది ఎక్కడ చేయించినా తన ఇంటి కొరకే అనే అర్థం చెప్తే వాడు పనిలో ఉండొచ్చు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు ఇంకా చాలా మంది ధనవంతులకు, కొంతమంది ధనవంతులుగా మారిపోతారు ఈ దేశంలో పెరుగుతున్న సంపద. ఎందుకంటే భారతదేశం కోవిడ్ వచ్చినాక ఇప్పుడు ఒకేసారి 24% మన జాతీయోత్పత్తి పడిపోయిందని చెప్తున్నారు. కానీ గత 20 సంవత్సరాల నుంచి పెరుగుదలే ఉంది. కానీ ఎవరి జేబుల్లోకి పోయింది ఆ సంపద? ఎవరికి చేరింది? 10% లోపున్న భారతీయులకు మాత్రమే చేరింది. 90% ఉన్న భారతీయులకు ఆ సంపద చేరలేదు కదా. కాబట్టి ఆ సంపన్నులకు ఇంకొక 20% మంది అటు ఇటు సంపాదించుకుంటారు కదా. 30% మంది ఈ దేశంలో సంపన్నులు. 30% అంటే కూడా అలా జనాభా ఎంత వస్తుంది? దాదాపు 30 కోట్ల మంది పైన ఉంటారు. అంటే ప్రపంచంలో చైనా తప్ప మిగతా ఏ దేశం 30-35 కోట్లేగా. అమెరికా 3వ స్థానంలో, అమెరికా కూడా.
అంటే ఆ 30 కోట్ల మందికి చాలా రకాల సేవలు చేసేటోళ్ళు కావాల్సి వస్తుంది. ఇప్పుడు బాల కార్మికులు కావాలి, అన్ని రకాలు కావాలి, వాళ్ళకి డబ్బు పోబడి ఉంది. కాబట్టి బాల కార్మికులు మళ్ళీ సృష్టిస్తేందుకు ఇది పనిచేస్తుంది. అందుకనే డిటెన్షన్ విధానం సరి అయింది కాదు. 3వ తరగతిలో, 5వ తరగతిలో, 8వ తరగతిలో తప్పనిసరిగా వినిపిస్తుందా? అవసరం లేదు. ఇప్పుడున్నట్టే 10వ తరగతిలో పరీక్ష ఉంటే చాలు. ఏ తరగతిలో ఏ ప్రమాణాలు ఉండాలనేది పబ్లిక్ పరీక్ష అవసరం లేదు. ఇప్పుడున్న సిసి విధానం, కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ కనుక సరి అయిన స్థితిలో అమలు చేస్తే విద్యార్థులకు ఏ తరగతిలో ఏ సామర్థ్యాలు ఉండాలనో ఆ మేరకు తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. వెనుకబడితే అవసరమైన చేయుతనిచ్చి వాళ్ళ సామర్థ్యాలు పెంచాలి, కానీ డిటైన్ చేయడం అనేది సరైనది కాదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. డిటెన్షన్ విధానం తీసుకురావటం 3, 5, 8లో ఇది రెండవది. మూడవది 6వ తరగతి నుంచే వృత్తి విద్యలు నేర్పాలండి. వృత్తి విద్యలు ఏంటి అది కూడా చెప్పేది. కుమరోళ్ళ కాడి కుండలు చేసే వాళ్ళ కాడి పోయి అది చూపించండి, వడ్రం కాడి పోయి భాష పట్టుకోవడం చూపెట్టండి. నువ్వు చూపెట్టని అవసరం లేదు ఈ దేశంలో. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. నేను రైతు కుటుంబంలో పుట్టిన, నాకు నాగలు దున్నడం తెలుసు, పారతో నరకడం తెలుసు, గడపారతో తీయటం తెలుసు, ఎడ్ల బండి దోలడం తెలుసు. నువ్వు నేర్పని అవసరం లేదు నాకు చదువులో. ఇవాళ చాలా మంది మెకానిక్ ఫీల్డ్లో పనిచేస్తారు పిల్లలు. నువ్వు చదువు నేర్పితే నేర్పురా? అది ఎలాగో నేర్చుకుంటారు. వంటలు నేర్చుకుంటారా పిల్లలు? కాబట్టి ఇక్కడున్న దుర్మార్గం ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే, అంటే 18 సంవత్సరాల వరకు ఎటువంటి పని చేయకూడదు, బాల హక్కులను హరించకూడదు అనే దాన్ని ధ్వంసం చేయాలంటే వృత్తి విద్యల పేరిట బయటికి పంపించి మళ్ళీ పనిలోకి పంపించడమే. ఏమైనా కొద్ది మందికే చదువు చెప్తే సరిపోద్ది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రెండవ ప్రధానమైనది. మూడవది సారు చెప్తారు ఆదినారాయణ గారు, నేను కూడా ఒక మాట చెప్తాను. ఇక్కడ సెంట్రలైజేషన్ అనేది అంటే ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్యకు సిలబస్ కూడా కేంద్రంలో ఉన్న ఎన్సీఆర్టీ తయారు చేస్తారు. అవసరమా? పూర్వ ప్రాథమిక విద్యలో పరిసరాల గురించి, సమాజం గురించి, చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల గురించి నేర్పి, ముఖ్యంగా ఆ వయసులో మెదడు బాగా అభివృద్ధి అవుతుంది కాబట్టి పౌష్టికాహారాన్ని ఇచ్చి మనసును, శరీరాన్ని అభివృద్ధి అయ్యేందుకు సహకరించాలి. దానికి నీ కేంద్రం నుంచి సిలబస్ అవసరం లేదు. ఇక్కడ సిలబస్ తయారు చేసుకోగలరు. ఏముండాలి అక్కడ? డీసెంట్రలైజేషన్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తయారు చేసుకుంటుంది. రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రీ ప్రైమరీ సిలబస్ ఎలా ఉండాలంటే భద్రాచలం కానీ అటువంటి గిరిజన ప్రాంతాల్లో కొద్ది తేడా ఉండాలి, హైదరాబాద్ నగరంలో తేడా ఉండాలి. కాబట్టి ప్రాంతాల బట్టి సిలబస్ మార్చుకునే అవకాశం రాష్ట్రంలోనే ఉండాలి. నువ్వు సెంట్రల్ నుంచి అంటే ఏం చెప్తావు? సిలబస్ రాముడు మంచి బాలుడు, రామాలయం అందుకనే కట్టినాం, అయోధ్యలో మేము గొప్ప పని చేస్తున్నాం, మీరంతా రామభక్తులు గండి అని చెప్తావు తప్ప అందుకు నుంచి ఏం చెప్పవు కదా. లేదు అంటే భారతదేశం యొక్క ఘనత చాలా ముందుంది, పూర్వకాలంలోనే ప్లాస్టిక్ సర్జరీతోనే వినాయకునికి ఏనుగు తల పెట్టిర్రు, ఇప్పుడు మీరు అదే చూసి మురవండి, ఇప్పుడే నేర్చుకోకుండా అని చెప్తావు కదా. కాబట్టి సిలబస్ తయారు చేయటంలో కానీ లేదా కమిటీల విషయంలో కానీ ఇవన్నీ కూడా కేంద్రీకృతం చేయటం సరి అయింది కాదు. ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే ఒక మార్గదర్శకాలు భారతదేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా బాలబాలికలకు విద్యను అందించి భారత పౌరులు తయారు చేయండి అని చెప్పారు. అంత మేరకు చాలు. ఇక ముఖ్యంగా అన్నిటికంటే కుండల భూమి ఉంటే పిల్లలు దుడ్డుకుంటారు, అల్ల లేకుంటే నువ్వు బాగుండరా తిండి పెట్టకుంటే బాగెట్టుంటారు. అసలు విషయం డబ్బు. ఈ దేశంలో ఫిలాంథ్రపిస్టులు ఉన్నారా? త్యాగదనులు ఉన్నారా? మనం చూస్తున్నాం కదా, కరోనా వచ్చినాక ప్రైవేట్ స్కూళ్ళకు టీచర్లకి జీతాలు ఇయ్యరు,
ముఖ్యమంత్రి కాడ ప్రాపకం కొరకు పోయేమో 50 లక్షలోడు, కోటి రూపాయలోడు, 2 కోట్లోడు అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేస్తారు. ఇదేం దుర్మార్గం అర్థం కాదు, ఇదేం అమానవీయమో అర్థం కాదు. ఈ దేశంలో సింగరేణి కాలనీస్ లిమిటెడ్ ఉంది, దాదాపు 150 కోట్లు ఏదో సీఎం రిలీఫ్ ఇచ్చారు. కానీ అదే సింగరేణి కాలనీస్ ప్రభుత్వ సంస్థే అయినా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని ఎండాకాలం జీతాలు ఇవ్వలే. ఎండాకాలం జీతాలు ఇవ్వని సింగరేణి సంస్థ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే సీఎం కూడా ఉండాలి, కొంచెమన్నా మానవత్వం, కొంచెమన్నా ఆలోచించే శక్తి ఉంటుందా? అరే మీ సంస్థ ఉద్యోగులకే జీతాలు ఇవ్వను, నీవు నా ఫండ్కి ఎందుకయ్యా అని అడగాలే కదా. కానీ అడిగే దిక్కు పాలించటోనికి ఉండదు, ఇచ్చటోనికి ఉండదు. ఇది దుర్మార్గమైంది. కాబట్టి మన దేశంలో ఇంకా ఎందుకంటే వెస్ట్రన్ దేశాల్లో ఆ కల్చర్ ఉంది. ఇంత మనం అమెరికాని అనుకుంటున్నా కూడా చెప్పాను కదా, నేను చైనాను పోలుస్తలే, పక్క చైనాను పోల్చుకోవాలి మనం. వాస్తవంగా పక్కనున్న కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నిన్న మననే వాళ్ళు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి స్కూల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇప్పటికే బాగున్నాయి అక్కడ స్కూళ్ళు. నేను కేరళ ఎడ్యుకేషన్ మీద 2-3 సార్లు పోయి పరిశీలన చేసి వచ్చిన. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశంలో మొదటి స్థానంలో కేరళ నిన్న కాక మన విద్య మీద ఒక సర్వే చేస్తే కూడా ఆ సర్వేలో కూడా కేరళ మొదటి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నోడే నేను సరిపోవట్లేదు అని చెప్పి విద్యకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి చేస్తుంటే మరి కేంద్రం ఏం చేయాలి? జిఎస్టీ వల్ల ఆదాయాలు ఎట్లయినాయో తెలుస్తుంది. మొత్తం కేంద్ర పెత్తనంలోకి వెళ్ళిపోయింది. నేను ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా జీడిపిలో 4.43% ఖర్చు పెడుతున్నాం. ఇది అబద్ధం, 4.43% ఖర్చు పెడతలే. మరి వాళ్ళ లెక్కలు ఏంటో మనకు అర్థం కావు, తప్పు లెక్కలు చెప్పడం వాళ్ళకి అలవాటు కాబట్టి. ఇక దాన్ని 6% వరకు త్వరగా పెంచుతాం అంటాడు. నిజంగా ఇప్పటికే నువ్వు 4.43% పెడితే ఇక మిగిలినంత 1.57% కదా. దాంతోనే ఏమన్నా విద్య వస్తుందా? సరిపోతాయా? అయినా జీడిపి లెక్కలన్నీ దొంగ లెక్కలు. జీడిపి కాదు, ఎందుకంటే జీడిపి అంటే మీ అందరికి విద్యార్థులు తెలిసి ఉంటుంది. ఉత్పత్తి మరియు సేవా రంగాల మొత్తం, సేవల మొత్తాన్ని జీడిపి అంటారు. ఆ సేవా రంగాల మొత్తాన్ని లేదా ఉత్పత్తి మొత్తాన్ని ఎట లెక్క కడతారో ఏందో మనకు అర్థం కాదు, ఏం కాదు. ఆ సరైన లెక్కలు ఏం లేవు దేశానికి, ఏదో ఉజ్జాయింపు లెక్కలు. కాబట్టి నేను ప్రతిపాదించేది ఏంటంటే బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం 15% తగ్గించకుండా విద్యకి ఇవ్వాలి. ఎందుకంటే జిఎస్టీ వచ్చినాక కేంద్రానికి వనరులు పెరిగినాయి. రాష్ట్రాలు కూడా 25% తగ్గకుండా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. ఈ పద్ధతిలో కనుక చేస్తే ఇలా ఢిల్లీలో స్కూళ్ళు, కాలేజీలు కాస్త బాగుపడ్డాయంటే కారణం ఏంటి? విద్యలో 22 నుంచి 25% వరకు కేటాయిస్తారు. గత కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిన కానీ అందుకనే బళ్ళు బాగుపడ్డాయి. కేరళలో ఎందుకున్నాయి? కేరళ ఎన్నడూ కూడా 20% తక్కువ బడ్జెట్లో కేటాయిస్తలేదు కాబట్టి ఉన్నది. కానీ తెలంగాణకు వచ్చే వరకు భారత్ నువ్వు కేంద్ర బడ్జెట్లో ఏం చేశావు? ఈ 6 ఏళ్లలో గతంలో 4% ఉన్నదాన్ని బడ్జెట్లో ఈ సంవత్సరానికి 3.3% తగ్గించావు కదా. వస్తుంటే 15% తగ్గకుండా నేను ఇస్తాను ఒక మాట చెప్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడేమన్నా దానికి నేను 15% ఇస్తా, మీరు 25% ఇవ్వండి అని ఆ విధాన పత్రంలో పెట్టి దానికి అవసరమైన చట్టబద్ధత తీసుకొస్తే నిజంగా అందరికీ విద్యను అందించే అవకాశం ఉంటుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అటువంటి మార్పు వస్తేనే ఈ విద్యా విధాన పత్రం మనకి వస్తుంది. అందుకనే దీన్ని రద్దు చేయమని చెప్పుకోరుతుంది. మీరు చివరిగా మేడ్చల్ జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్ని కోరేది ఏంటంటే మనం ఆచరణలో అధ్యయనం, ఆచరణ ఉండాలి. మన 33 జిల్లాలలో అత్యధికంగా ప్రైవేటీకరణ, విద్యలో ప్రైవేటీకరణ జిల్లా ఫస్ట్ జిల్లా మేడ్చల్. పాఠశాల విద్యలో కూడా 82% మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, 18% మంది గవర్నమెంట్ స్కూళ్ళలో మీ కాడ. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా 79% ప్రైవేటు, 21% గవర్నమెంట్లో. ఆ తర్వాత రంగారెడ్డి 72% ప్రైవేట్లో, 28% గవర్నమెంట్లో. మరి 18% మందికే మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువు వస్తుంది. మరి అంగన్వాడీ కేంద్రాలు ఎట్లున్నాయి? ఇప్పుడు COVID-19 తర్వాత కోవిడ్ మహమ్మారి వల్ల అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయిన స్థితి కూడా
మీ మేడ్చల్ జిల్లాలోనే ఉంటుంది. ఎందుకంటే మొత్తం చిన్న చిన్న పరిశ్రమలు, రకరకాల పరిశ్రమల మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా రకాల ఉపాధి లభిస్తుంది. ఏదో ఒక ఉపాధి ఉంది కాబట్టి నెలకు 15,000 సంపాదించుకున్న ఆ 15,000లో 5,000 రూపాయలు పిల్లల చదువు పెట్టిన వాళ్ళు మీ జిల్లాలో నాకు తెలుసు. మరి అలా 15,000 కూడా లేకుండా పోయినాయి. ఏమైతుంది విద్య? కుటుంబాలు ఎట్లా బాధపడుతున్నాయి? ఎందుకు 82% ప్రైవేట్ రంగంలో పోయింది? అసలు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ చూస్తే అంతా ప్రైవేటే మీ కాడ, మీ జిల్లా. కాబట్టి ఇది మీరు పరిశీలన చేయాలి, మీరు అంచనాకు రావాలి. మరి మీరు ధనవంతమైన జిల్లా అన్నట్టు అంటే 182 మంది ధనవంతులు, 18 మందే బీదోళ్ళు మీ కాడ. నా లెక్క, ఆ లెక్క తప్పు. ఇంకో లెక్క కాడికి పోరి, మీ మెదక్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పోండి, అక్కడ పౌర సరఫరాల శాఖ ఉంటుంది, అక్కడ అడగండి మన మేడ్చల్ జిల్లాలో కుటుంబాల సంఖ్య ఎంత మంది, ఎన్ని కుటుంబాలకు రూపాయి కిలో బియ్యం వస్తున్నాయి అని అడగండి. మీ జిల్లాలో కూడా 100కి 70 పైన కిలో బియ్యం వచ్చే కుటుంబాలు ఉన్నాయి. 100కి 70 పైన నా అంచనా. నేను కరెక్ట్ లెక్క నేను కూడా తీసుకొస్తా, చెప్తాను. కాబట్టి ఇది వ్యత్యాసం కనిపిస్తలే. 100కి 70 మంది కిలో బియ్యం వస్తున్నట్టు 70 మంది బీదోళ్ళే కదా. మరి 100కి 82 మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లా చదివించగలుగుతారు? ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు కూడా కాదు, పూర్వ ప్రాథమిక విద్య నుంచి. మీ అంగన్వాడీ కేంద్రాలు ఏంటి? ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆదాయ పరిస్థితులు ఏంటి? ఇంకోటి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, బళ్ళు ఇప్పటికే ప్రభుత్వ బళ్ళు ఎక్కువ ఉన్నాయి, మూసేయాలంటున్నారు. నేను చాలా కాలం నుంచి 3 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అవును, మారుమూల జిల్లాల్లో బళ్ళు ఎక్కువనే అయినాయి, ఎందుకంటే హైదరాబాద్ నగరానికి జనాభా వలస వచ్చింది కాబట్టి. మరి మేడ్చల్ జిల్లాలో ఉన్న బళ్ళెన్ని, జనాభా ఎంత? ఇప్పుడు మీ జిల్లాలో 15 లక్షల పైన ఉంది జనాభా. మీ జనాభాకు అనుగుణంగా ఎన్నడు పెట్టిన బళ్ళు? ఒకనాడు మీకున్న మల్కాజిగిరి మండలం తీసుకోండి, లేదా ఉప్పల్ మండలం తీసుకోండి. 87లో మండలాలు ఏర్పడ్డనాడు ఆ జనాభా ఎంత? ఇవాళ 2020లో జనాభా ఎంత? వాళ్ళ వేలల్లో ఉన్న జనాభా ఇలా లక్షలలో ఉంది. ఒక్క కొత్త బడి పెట్టలేదే, మరి పెట్టాలి కదా. నువ్వు పిల్లలు లేదు, జనాభా తగ్గిన కాడ బళ్ళు మూసేసుకో. మరి మేడ్చల్ జిల్లాలో కొత్త బడి ఎందుకు పెట్టవు? కొత్త కాలేజ్ ఎందుకు పెట్టవు? ప్రభుత్వ విద్యారంగం ఎందుకు అభివృద్ధి చేయమనేది ఎస్ఎఫ్ఐ డిమాండ్గా మారాలి. కానీ అందుకనే మీకేమిచ్చారు? 2 మీ దాంట్లో ఉన్నాయా? 2. మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ మీకే వచ్చింది, అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మీరుకే వచ్చింది. ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు కదా మీరు. కాబట్టి ఇది కూడా ఎస్ఎఫ్ఐ ఒక బాధ్యతగా తీసుకొని ఈ సంగతి ఏందో తేల్చవలసిన అవసరం ఉంది. మీరు తేల్చండి. మీ ఉద్యమాలకు నా అండదండలు ఉంటాయి. అందరం కలుద్దాం. కరోనా నేర్పింది ఏంటంటే, విద్య వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటేనేమో ప్రజలకు భరోసా ఉంటుంది, బతుకుతారు. లేకపోతే బతుకు లేదనేది అర్థమైపోయినాక కూడా కదలకపోతే బాగుండదు. కదులుదామా అని చెప్పి కదలండి అని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా ప్రాంతాన్ని కూడా, అంటే జిల్లా విభజనానికి జిల్లాలో ధన్యవాదాలు. ఏదైతే ఏ విధంగా పడుతుంది, అంగన్వాడీ నుంచి హై స్కూల్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి, అందులో మేడ్చల్ జిల్లా ప్రైవేటీకరణ కూడా సార్ వివరించారు. భవిష్యత్తులో ఉద్యమాలను కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్. జాతీయ విజ్ఞానాన్ని గురించి పాఠశాల విద్యార్థులకు నర్సరీ గారి సాక్షి మన ఉన్నత విద్యార్థుల నుంచి ప్రొఫెసర్ హలో, వినపడుతుందండి? హలో, వినపడుతుందా? సో మొట్టమొదటిగా నేను నర్సిరెడ్డి గారు మాట్లాడిన అన్ని విషయాలతోటి
టోటల్గా ఏకీభవిస్తున్నాను. ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్తా అంటే, ఈ అంగన్వాడీ పేరు మీద ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ దూరి మేము జన విజ్ఞాన వేదిక ఏదో సైంటిఫిక్ టెంపర్ క్రియేట్ చేయాలని మేము చేసే ప్రయత్నాలు అవి కొల్లగొట్టి మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలం మొత్తం దేశమంతా ప్రచారం చేయడానికి ఒక టూలుగా వాళ్ళు ఉపయోగించుకుంటారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆ అంగన్వాడీ దగ్గర నుంచి యూనివర్సిటీ దగ్గరికి మీ ప్రయత్నం చాలా చేయాల్సింది. మీరందరూ దాంట్లో నా యాక్టివ్గా పార్టిసిపేషన్, లార్జ్ నెంబర్ రావాలి. మీ కార్యకర్త వస్తేనే దీన్ని ఏమన్నా మనం చేయలేస్తాం. తర్వాత సారు అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ప్రధానమైన అంశాలన్నీ కూడా కవర్ చేశారు. నేను ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అసలు ఈ ప్రభుత్వము హైయర్ ఎడ్యుకేషన్ని ఏ వైపు తీసుకుపోతుంది అనే దాని మీద మీకు కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, తర్వాత వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాల్ని మనం తెలుసుకున్నట్టయితే ఈ రెండింటి ద్వారా మనకి క్లియర్ కట్గా ఏం జరుగుతుంది అనేది విద్యార్థులందరికీ తెలుస్తుంది. ఆ విధంగా మీరు రంగంలో దిగి మీ ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం అయితే పెద్ద ఎత్తున అవసరం ఉందని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినట్లయితే మనకు యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీలో అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత యూనివర్సిటీ ఈజ్ అన్ అటానమస్ బాడీ. అంటే ఏమిటి? మనకి మన ప్రాంతానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఎలాంటి కోర్సులు అవసరమో మీరు ఒక ఉదాహరణ చెప్తాను. మన తెలంగాణ రాష్ట్రం ఫార్మాసిటికల్ రంగంలో విపరీతంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ ఎలాంటి కోర్సెస్ మనం ఆఫర్ చేసినట్లయితే ఆ విద్యార్థులు ఏ విధంగా దానికి కాంట్రిబ్యూట్ చేయలేస్తారు అనేది ఒక పాయింట్ తీసుకొని మనం ఆ విధంగా యూనివర్సిటీస్ అటానమస్ థింకింగ్ తోటి కరికులం ఫ్రేమ్ చేస్తారు. తర్వాత సిలబస్, కోర్సెస్ కూడా ఆ విధంగా ఆఫర్ చేస్తూ ఈ విధంగా నడుస్తుంది. యూనివర్సిటీస్, దాని కింద అఫిలియేటెడ్ కాలేజెస్, యూనివర్సిటీస్ కొన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దీనికి పైన హైరార్కీలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక కామన్ కోర్గా సిలబస్ని, కరికులంని అవన్నీ తీసుకోవటానికి, వాళ్ళు కోఆర్డినేట్ చేయడానికి అది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏర్పడింది. ఈ విధంగా మనకి సెటప్ ఉంది. దీనికి మనకి యూనివర్సిటీ అంటే ఒక వైస్ ఛాన్సలర్, ఒక రిజిస్ట్రార్, దీనికి అఫిలియేటెడ్ కాలేజెస్ ఇవన్నీ. గత 30 సంవత్సరాలు మనం వెనక్కి పోయి చూసినట్లయితే, మేము రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్నప్పుడు యూనివర్సిటీలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నైట్ టైమ్స్ పెద్దగా లైట్లు వేసుకొని వర్క్ నడుస్తుండేది. చాలా విగరస్ యాక్టివ్గా వర్క్ నడుస్తుండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఆ పరిస్థితి కొంచెం పోయింది. ఎట్లా మార్పు వచ్చిందనేది దాన్ని కూడా నేను చెప్తాను. అయితే గత 3 డికేడ్స్ వెనక్కిపోయినట్లయితే, ఎప్పుడైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ మంది విద్యార్థులు రావటానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి అవకాశాలు లేకుండా అయిపోయింది. ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ గ్రహించి వాళ్ళు ఏం చేసిందంటే దే స్టార్టెడ్ ఓపెనింగ్ కాలేజెస్. ఆ విధంగా మనకి అఫిలియేటెడ్ కాలేజెస్ విపరీతంగా అనే కంబైన్డ్ స్టేట్లో రావటం జరిగింది. ఒక సేయింగ్ కూడా ఉన్నది, ఏమిటంటే ప్రతి మలిగ ఇన్ మలక్పేట ఈజ్ ఏ డిగ్రీ కాలేజ్. ఆ విధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చినాయి. అంటే వాళ్ళకి సరైన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు,
ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదన్నప్పుడు ఇక ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది? అది ఉండే అవకాశం లేదు. ఆ విధంగా ఈ వ్యాపారస్తులు విద్యారంగంలోకి వచ్చి మన విద్యారంగాన్ని కొంతవరకు దెబ్బతీయటానికి ప్రభుత్వాలే కారణం. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్లో అంటే గవర్నమెంట్ ఈ డిమాండ్ను బట్టి వాళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈ విద్య ఈ విధంగా నష్టపోయేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము ఏం చెప్తుందంటే అభ్యసన ఏదైతే జరుగుతుందో అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ నాట్ అప్ టు ది మార్క్. అంటే వాళ్ళు చెప్పే నంబర్ ఏంటంటే ఇప్పుడు మొత్తం దేశంలో 50,000 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 50,000 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని చోట్ల 100 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఏమీ బోధనా విధానాలు ఏమి నడవటం లేదు. కాబట్టి అక్కడ అడ్మిట్ అయిన పిల్లలందరూ కూడా డిగ్రీలు తీసుకొని మాత్రమే, అంటే డిగ్రీ సెల్లింగ్ షాప్స్ లాగా తయారైనాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు. కాబట్టి మనము ఇప్పుడు ఈ విద్యా విధానంలో కొంత మార్పు తేవాలి. అదొక పాయింట్. వీళ్ళు అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కానీ మేజర్గా వాళ్ళు కస్తూరి రంగన్ కమిషన్ చెప్పింది ఏంటంటే అదొక పాయింట్. ఏది? లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. ఇంకొకటి ఏమిటంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేవరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇప్పుడున్న అంటే 2018 స్టాటిస్టిక్స్ ప్రకారం అది మనకి 26.3% ఉంది. కానీ అంత డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కాబట్టి దాన్ని మనం 50%కి తీసుకుపోవాలి అనేది ఒకటి ప్రధాన అంశంగా పెట్టుకొని వాళ్ళ గోలు వేరే ఉంది. బట్ ఈ 2 పాయింట్లని ప్రొజెక్ట్ చేసి, ఎందుకంటే కొంతమంది నమ్మే అవకాశం ఉంది కదా, ఎందుకంటే ఈ 100 మంది ఉండే కాలేజీలు చాలా ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఏమి విద్య నడవటం లేదు, అది కూడా చూస్తూనే ఉన్నాం. అది వంక పెట్టి వీళ్ళు విద్యా విధానం మార్పు చేయడానికి కంకణం కట్టుకొని వీళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడున్న సెటప్ మీకు క్లియర్గా అర్థమైంది కాబట్టి యూనివర్సిటీ, అఫిలియేటెడ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, తర్వాత దానికి హైరార్కీలో హైయర్ అప్లో స్టేట్ లెవెల్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది, తర్వాత మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, తర్వాత మన టెక్నాలజికల్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా సపరేట్గా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం వాళ్ళు ఏమి ప్రపోజ్ చేస్తున్నారంటే 3 టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ఒకటి ఏంటంటే రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీస్, అంటే మేజర్ అంటే ఎక్కువ రీసెర్చ్ కాంపోనెంట్ ఉంటుంది, టీచింగ్ విల్ ఆల్సో బి దేర్. అది 1 టైప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సెకండ్ టైప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ యూనివర్సిటీస్. అంటే ఇక్కడ టీచింగ్ ప్రధానంగా నడుస్తుంది, అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ విధంగా నడుస్తుంది. వాళ్ళు దే ఆల్సో క్యారీ అవుట్ రీసెర్చ్, బట్ రీసెర్చ్ కాంపోనెంట్ విల్ బి లెస్. అది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే డిగ్రీ అవార్డింగ్ ఇన్స్టిట్యూట్స్, అకాడమిక్ అటానమస్ కాలేజెస్. అంటే వాళ్ళే చదువు నేర్పుతారు, డిగ్రీలు కూడా ఇస్తారు. అలాంటి ఇది 3 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉండాలి. అయితే ఇప్పుడున్న 50,000 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ మీరు ఒక టైంలో తీసుకున్నట్లయితే, ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే, 10-12 సంవత్సరాల క్రితం దీనికి దగ్గర 2-3 వేల కాలేజెస్ అఫిలియేట్ అయ్యింది. అంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ కాలేజెస్ అప్లై చేసిన న్యూ కోర్సెస్కి ఇన్స్పెక్షన్ విజిట్ చేయటం 3 months పెట్టింది. అంటే ఆ ఫ్యాకల్టీ రిటైర్ అవ్వడాన్ని ఎప్పుడు ఫిలప్ చేయలేదు, ఆ ఉన్న ఫ్యాకల్టీనే ఈ ఇన్స్పెక్షన్స్కి పెట్టి ఒక 2 to 3 months అది ఆ యూస్లెస్ వర్క్లోనే నడిచేది. అయితే
ఇప్పుడు ఆ విధంగా ఈ ఎఫిలియేటెడ్ కాలేజెస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ NEP 2020 ఏమంటుందంటే ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ ని ఈ ఎఫిలియేటింగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు దే హ్యావ్ టు కౌన్సిల్ దోస్ అఫిలియేటెడ్ కాలేజెస్ టు ఇంక్రీజ్ దేర్ స్ట్రెంగ్త్ టు అట్లీస్ట్ 3,000 విత్ మల్టీడిసిప్లినరీ కోర్సెస్. అయితే వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? వాడు పిల్లలు రాంది కాబట్టి ఇండైరెక్ట్లీ ఆ యూనివర్సిటీ నెత్తిన ఒక భారం పెట్టి ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఐదర్ దే హ్యావ్ టు క్లోజ్ డౌన్ ఆర్ వాళ్ళు వేరే విధంగా వాటిని స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే బై 2025 no university can have more than 300 affiliated colleges. అది వేరే యూనివర్సిటీస్ క్రియేట్ చేస్తారా లేకపోతే అటానమస్ కాలేజ్ క్రియేట్ చేస్తారా? ఏమన్నా చేయండి, మీకు 2025 కల్లా 300 ఎఫిలియేటెడ్ కాలేజెస్ కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. అది చేయాలి. తర్వాత అది చేయటమే కాకుండా by 2030 all these 300 affiliated colleges must be made as autonomous colleges, degree awarding colleges. ఇది చేయాలి. అయితే ఇది వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే ఏంటి? ఇన్ ఏ వే దే హ్యావ్ టు దేర్ ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ఈ 3 టైప్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి హైలీ క్వాలిఫైడ్, కమిటెడ్, ఇన్నోవేటివ్, వాట్ నాట్ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న అతన్ని దాన్ని లీడర్గా ఎలక్ట్ చేసుకోవాలి. ఆ లీడర్గా ఎవరు ఎలక్ట్ చేసుకోవాలంటే ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి కూడా ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. దాంట్లో కూడా మళ్ళీ ఎడ్యుకేషనలిస్టు, ఇండస్ట్రియలిస్టులు ఎట్సెట్రా అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో డాక్యుమెంట్లో. ఆ గవర్నర్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎవరైతే ఉంటో దే హ్యావ్ టు డూ ది ఎక్సర్సైజ్ అండ్ సెలెక్ట్ ది లీడర్ హూ కెన్ రన్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అయితే వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇది యూనివర్సిటీ, అంటే రీసెర్చ్ యూనివర్సిటీ కావచ్చు, టీచింగ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అటానమస్ కాలేజ్ కావచ్చు. ఈ మూడింటిని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ విల్ సెలెక్ట్ ది leader of the institute, and this board of governors, they are directly connected with National Higher Education Regulatory Authority. అంటే ఇక్కడ మన స్టేట్లో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అవన్నీ ఎగిరిపోయినాయి. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ అథారిటీ. ఒకటే రెగ్యులేటరీ అథారిటీ టు ది హోల్ కంట్రీ. అండ్ దిస్ గవర్నింగ్ ది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ది curriculum, standards, faculty, infrastructure, financial, everything. The board of governors, they have to take care of that, and they directly report to the regulatory authority in the center. You see how the whole centralization process is taking place. Ante the state lo unna research university gaanindi, teaching university gaani, autonomous colleges gaani, the board of governors, they directly connected with the regulatory authority of the center. అయితే ఈ రెగ్యులేటరీ అథారిటీ ఏం చేస్తుందంటే ఇట్ ఎస్టాబ్లిషెస్ ఇప్పుడు వరకు మన యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ వీటన్నిటిని అక్రిడిటేషన్ చేయడానికి
నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్ ఒకటి ఉన్నది. దాని NAAC, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో దే వాంట్ టు బ్రింగ్ ఇట్ NAA, నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ. అంటే దిస్ నేషనల్ అక్రిడిటేషన్ అథారిటీ that will be directly under the control of National Regulatory Authority. National Higher Education Regulatory Authority కి అది దట్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే NAAని ఈ రెగ్యులేటరీ అథారిటీ అదే అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, దే అక్రిడిట్ ది కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ, అండ్ దే సబ్మిట్ టు ది రెగ్యులేటరీ అథారిటీ. ఇది ఒక భాగం. రెగ్యులేటరీ అథారిటీలో ది అక్రిడిటేషన్ NAA అనేది ఒక భాగం. ఇంకొకటి ఏంటంటే ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని స్టడీ చేయడానికి, కనుక్కోవడానికి ఇన్ఫర్మేషను, దాన్ని జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఒకదాన్ని పెట్టారు. అయితే జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా దే డోంట్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ విత్ ది స్టేట్ యూనివర్సిటీ, స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే దే మేక్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఫార్మ్ దిస్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్లో నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అది కూడా ఉన్నది. ఈ రెండింటి సహాయంతో జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దే get the information from the higher education institutions of various states about learning outcomes. చూడండి ఏ విధంగా టోటల్గా సెంట్రలైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్. అయితే ఈ విధంగా వీళ్ళు టోటల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం అన్ని స్టేట్స్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెంట్రలైజ్డ్ నేషనల్ లెవెల్ సెంట్రలైజ్డ్ పొజిషన్లోకి తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు వరకు మనకి యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, రిలేటెడ్ కాలేజెస్కి కూడా మనకి ఫైనాన్షియల్ సపోర్టు, తర్వాత మిగతా అకాడమిక్ సపోర్ట్ ఇవ్వడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నౌ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కమిషన్. అంటే నేమ్ చేంజ్ చేసింది, బట్ ఫంక్షన్ ఈజ్ వాళ్ళు వన్స్ అగైన్ వాళ్ళు ఫండింగ్, తర్వాత ఫైనాన్షియల్ అలాంటివి చూడటానికి హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కమిషన్ అనేది అది నేషనల్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపోజల్స్ ఫర్ దేర్ కోర్స్ వర్క్ ఫండింగ్, ఫైనాన్సింగ్ అవన్నీ కూడా autonomous colleges కూడా they can directly approach this higher education grants commission and get the grants. ఇది ఈ విధంగా మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా even though education is a concurrent subject, the present government wants to take complete control over higher education, the centralized place. ఆ విధంగా they wanted to harm the whole situation and the autonomy of the universities is completely taken. ఇప్పుడు వరకు మన యూనివర్సిటీ అడ్మిషన్స్ అన్నీ కూడా యూనివర్సిటీస్, రెస్పెక్టివ్ యూనివర్సిటీస్, బట్ మన కేసులో తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని యూనివర్సిటీస్ కూడా కలిసి వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్కి దే యూజ్డ్ టు కండక్ట్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ depending on the number of seats and the reservation patterns అవన్నీ ఫాలో అయ్యి they take the admissions into the different courses. ఇప్పుడు ఆల్రెడీ మనకి నీట్ ఎగ్జామ్లో, తర్వాత JEE ఎగ్జాము దట్ ఈస్ బీయింగ్
conducted by national testing agency. Already they are doing that. NEET exam, medical entrance exam, తర్వాత అదేవిధంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మెయిన్లీ ఐఐటీస్ ఎన్ఐటీస్ వాటి స్ట్రీమ్లో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఎనీ యూనివర్సిటీ అడ్మిషన్ మస్ట్ బి డన్ త్రూ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ఎన్టీఏ. అంటే అసలు యూనివర్సిటీకి అసలు అటానమీ ఏమి లేదు, నథింగ్ ఈజ్ దేర్. కాబట్టి దే కండక్ట్ ది ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అండ్ దాన్ని బట్టి రిజల్ట్స్ని బట్టి అండ్ డిపెండింగ్ ఆన్ ది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీ హ్యావ్ సర్టన్ రిజర్వేషన్ ప్యాటర్న్. ఆ రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా చేస్తాను అనేది అంతా గందరగోళంగానే ఉంది. తర్వాత దిస్ ఈజ్ ది బేసిక్ స్ట్రక్చర్. అంటే మనకి ఇప్పుడున్న స్ట్రక్చర్కి దాన్ని తీసుకుపోయి ఏ స్ట్రక్చర్లో పెట్టాలని అనుకుంటున్నారు అనేది అదొక పాయింట్ కింద నేను చెప్పాను. సెకండ్ పాయింట్ ఈజ్ మీకు కోర్స్ వర్క్ వచ్చినట్లయితే వాట్ దే సజెస్ట్ ఈజ్ 3 year or 4 year డిగ్రీ కోర్సెస్. అంటే మీకు మా అనుభవం చెప్తాను. ఒక 1 point of time మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ మనం స్టార్ట్ చేశాం. ఇక్కడ స్టార్ట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేతులు కాల్చుకున్నాం. అండ్ ది స్టూడెంట్స్ వర్ సో యాజిటేటెడ్, ది గవర్నమెంట్ హ్యాజ్ టు విత్డ్రా ది ప్రపోజ్డ్ 4 year డిగ్రీ కోర్స్. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ లేకుండా డిజడ్వాంటేజ్లో పడుతుంది అనేది స్టూడెంట్స్ అందరికి తెలిసి వచ్చింది. అందుకని ఇమీడియట్లీ దే జంప్డ్ ఇంటూ యాజిటేషన్. అందుకని అల్టిమేట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ విత్డ్రాన్ దట్ 4 year డిగ్రీ కోర్సెస్. తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా పెట్టారు. దాన్ని విత్డ్రా చేసుకోవటానికి ఏంటంటే లార్జ్ నెంబర్ ఎవరు ముందుకు రాలా స్టార్ట్ చేయడానికి. బట్ దేర్ ఆర్ సమ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్, అదే నిజాం కాలేజ్, తర్వాత ఉమెన్స్ కాలేజీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో కొన్ని కోర్సెస్ అంటే కొంచెం ఇంపార్టెంట్ కోర్సెస్ వేర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అలాంటి చోట కొన్ని కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ 5 year కోర్సెస్ స్టార్ట్ చేసిండ్రు. అది కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు దాంట్లో కూడా దేర్ ఆర్ నో టేకర్స్. 60 సీట్లు ఉంటే దానికి 20-30 మెంబర్స్ కూడా దాన్ని 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సుని ఎవరు ఆప్ చేయట్లేదు. అయితే ఆ అనుభవాలను మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 3 year ఇంటిగ్రేటెడ్ కోర్స్, 3 year డిగ్రీ కోర్స్, 4 year డిగ్రీ కోర్స్, 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పాలసీలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇక నేను ఇప్పుడు బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తీసుకొని ఐ డూ సంథింగ్ ఎల్స్ అని అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ది పాలసీ సజెస్ట్ దే కెన్ బి గివెన్ ఏ డిప్లొమా. తర్వాత 2 years అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారంటే అడ్వాన్స్ డిప్లొమా ఇస్తాను. 3 years అయిపోయినా అయితే మా బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్తా అంటాడు. 4 years తర్వాత 4 year డిగ్రీ కోర్స్ ఇస్తాం. అయితే మనం ఇక్కడ బేసిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ డిగ్రీ కోర్సుల్లో చేరిన వాళ్ళు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అంటున్నారు. అంటే ఎలాంటి కోర్సెస్ స్టూడెంట్ తీసుకుంటే 1 year తర్వాత డిప్లొమా తీసుకొని బయటికి పోతే ఆయన జీవించడానికి ఏమన్నా పనికొచ్చే కోర్సులు ఉంటాయా? అంటే ఆయన జీవించడానికి 1 year స్టడీ అయిన తర్వాత బయటికి పోయి జీవించడానికి పనికొచ్చే కోర్సు ఏమన్నా ఉంటుందా? అలాంటి కోర్సెస్ ఏమైనా డిజైన్ చేస్తారు? ఇవన్నీ కూడా అది నాకైతే ఇప్పుడున్న ప్రజెంట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ దాని ప్రకారం ఈవెన్ వొకేషనల్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆ వొకేషనల్ కోర్సెస్ తోటి బయటికి పోయిన తర్వాత ఆ నేర్చుకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏమైనా సొంతంగా చేసుకునే పరిస్థితి ఉన్నదా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కాబట్టి 1 year తర్వాత డిప్లొమా ఇస్తే అనేది మభ్యపెట్టి ఆ డిప్లొమా తీసుకొని పోయి ఏం చేస్తాం, 4 గీక్కుంటాం. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు క్లియర్లీ థింక్. అదేవిధంగా 2 years తర్వాత అడ్వాన్స్ డిప్లొమా తీసుకుంటాం. ఇప్పుడు మనకున్న కోర్సెస్లో
ఇప్పుడు ఒకవేళ బయటికి పోయి ఏమన్నా తన సొంతంగా తీసుకోవాలంటే ల్యాబ్ టెక్నీషియన్, ప్యాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అలాంటి కోర్సెస్ ఆఫర్ చేసి వాళ్ళు తీసుకుంటే నువ్వు వాళ్ళని ఆ కోర్సులు చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దెర్ ఆర్ బిగ్ క్వశ్చన్ మార్క్స్. కాబట్టి ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఈ డిగ్రీ కోర్సెస్ సజెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారము వాటిని అంత గందరగోళంలో పడేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. దాన్ని సాఫ్సీదా ఉన్నట్టు కూడా నాకేమనిపించలేదు. తర్వాత ఈ 3 year డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు యూనివర్సిటీ కోర్సెస్ కంటిన్యూ చేయాలంటే దెర్ ఈజ్ ఎ ఫెసిలిటీ టు డూ 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్. ఆ మాస్టర్స్ ప్రోగ్రామ్ వల్ల ఎట్లా అడ్మిషన్స్ ఏమిటి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ క్లియర్. తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. దాని తర్వాత 5 years తర్వాత దే కెన్ గో ఫర్ పిహెచ్డి అనేది. ఇప్పుడు మనకి ఉన్న కోర్సెస్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మనం అండర్ గ్రాడ్యుయేట్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది స్టూడెంట్కి డిపెండింగ్ ఆన్ ది మన పరిసరాల్లో ఉన్న అవకాశాలని బట్టి అలాంటి కోర్సెస్ కొన్ని మనం ఎలెక్టివ్ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా అలాంటి వాటిని కొన్ని డిజైన్ చేయడం జరిగింది. అవి తీసుకోవటానికి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది మాస్టర్స్ డిగ్రీలో వచ్చింది, యాజ్ వెల్ యాజ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో కూడా రీసెంట్గా స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఎన్ఈపి 2020 ప్రకారం దాన్ని అది కంప్లీట్గా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ దాన్ని మొత్తం రివైవ్ చేస్తామని అంటున్నారు. అంటే మోస్ట్ లైక్లీ దట్ మే బి టేకెన్ ఆఫ్. అయితే ఇప్పుడు నా కన్ఫ్యూజన్ ఏంటంటే, మేబీ స్టూడెంట్స్ హ్యావ్ మచ్ మోర్ కన్ఫ్యూషన్స్. ఇప్పుడు యుఎస్లో హారిజంటల్ మొబిలిటీ ఉన్నది. అంటే నువ్వు కెమిస్ట్రీ చేసేవాళ్ళు దే కెన్ గో టు కంప్యూటర్ డిపార్ట్మెంట్ టు సమ్ కంప్యూటర్ కోర్సెస్. అదేవిధంగా బయోకెమిస్ట్రీ కోర్సు ఎవరన్నా ఎకనామిక్స్ చదివే వాళ్ళు బయోకెమిస్ట్రీ కోర్సులు చేయాలంటే అది హారిజంటల్ మొబిలిటీ ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే యుఎస్ యూనివర్సిటీస్ దే వర్క్ ఫ్రమ్ 7 to 10 in the night and the professors offer their courses. నా టైం 10 to 11 నా కోర్స్, 10 to 12 నా కోర్స్ అలానే ఉంటుంది. కొంతమంది ఈవినింగ్ 7 to 8 కోర్సెస్. అలాంటి ఫ్లెక్సిబిలిటీ మనం ఇక్కడ ఇవ్వలేసినప్పుడే ఈ హారిజంటల్ మొబిలిటీ పెట్టి ఆ వచ్చిన అంటే యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టమైన కోర్సులు తీసుకొని 1 year తర్వాత బయటికి పోయి తను ఓన్గా ఏదైనా చేసుకునే అవకాశాలు. బట్ అలాంటి పరిస్థితి మనం ఎక్కడ క్రియేట్ చేయలేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన యూనివర్సిటీస్ పరిస్థితి చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, లార్జ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్ లేరు. ఐఏఎస్ ఆఫీసర్సే వాళ్ళు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్స్గా పనిచేస్తారు. లార్జ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్లో వేరియస్ ఫ్యాకల్టీస్లో లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. అసలు ఈ గవర్నమెంటు, ఇంతకు ముందున్న గవర్నమెంటు వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్ పబ్లిక్ డొమైన్లో ఉన్న దాన్ని దే కిల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ and so that they are thinking of starting the private universities. They have already started. తర్వాత ఇప్పుడు ఈ ఎన్ఈపి 2020లో కూడా ఏం చేస్తారంటే ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కెట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ పబ్లిక్ డొమైన్లో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ దొరికే అవకాశం కూడా తక్కువ. నర్సిరెడ్డి గారు కూడా మాట్లాడింది ఏమనంటే ఈక్విటీ, యాక్సెస్, తర్వాత ఇవన్నీ ఎట్లా కల్పిస్తారు? ఎందుకంటే ఉన్న లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు దే వాంటెడ్ టు కట్ అండ్ మేక్ లెస్ నెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అండ్ దే వాంటెడ్ టు మేక్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు
రీచ్ టు 50%. ఇప్పుడు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండి కూడా 50,000 ఇన్స్టిట్యూట్స్ ఉండి కూడా లెర్నింగ్ అవుట్కమ్ అట్లా పక్కన పెట్టినా మనకి ఇప్పుడు 26.3% 2018 లెక్కల ప్రకారం అది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూట్స్నే నువ్వు స్లోగా వాటిని నంబర్ తక్కువ చేసుకొని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నువ్వు 50% చేయాలి. దానికి ఏమి సజెషన్ ఇస్తానంటే ఓపెన్ స్కూల్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ ODL, దట్ ఈస్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్. అంటే ఎవరైతే ఎకనామికల్లీ వీక్ ఉంటారో వాళ్ళు దే విల్ బి డ్రివెన్ టు దోస్ సచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. మెయిన్ స్ట్రీమ్ లెర్నింగ్కి వాళ్ళందరూ డిప్రైవ్ అయ్యే అవకాశం కూడా ఈ పాలసీలో ఉన్నది. కాబట్టి దిస్ ఈజ్ మోర్ డిసడ్వాంటేజెస్ టు ది కామన్ పీపుల్ ఫర్ లెర్నింగ్ ప్రాసెస్. అది ఆ విధంగా. ఇంకొకటి వీళ్ళు ఒకటి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఒకటి తేవాలని కూడా ఒక ప్రపోజల్. అంటే ఏంటి, ఇప్పుడు యూనివర్సిటీస్లో ఉన్న ఫైనాన్స్ ఆఫీసర్స్, తర్వాత రిజిస్ట్రార్స్, వీళ్ళందరినీ కూడా అది ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్లో నుంచి బ్యూరోక్రాట్స్ని సెలెక్ట్ చేసి దే వాంట్ టు బ్రింగ్ దెమ్ అండ్ కీప్ ఇన్ ది మెయిన్ అడ్మినిస్ట్రేషన్. అంటే వీళ్ళ రోల్ ఏంటంటే కరికులం, ప్లానింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు దే పెడగాగి ఎట్సెట్రా దే విల్ బి ఇన్వాల్వింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో దిస్ ఈజ్ అనదర్ ప్రపోజల్. ఇప్పుడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో రిజిస్ట్రార్లుగా ఇప్పటి వరకు ఫ్యూ టైమ్స్ ఏదో ఐఏఎస్ ఆఫీసర్ 1 or 2, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 or 2 తప్ప మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ టీచర్స్, సీనియర్ టీచర్స్ వర్ దేర్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ రిజిస్ట్రార్ and they can understand the whole mechanism and they can handle the whole situation. Student or teacher situations they can deal very well. కానీ now ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఒకటి తీసుకొచ్చి మొత్తం బ్యూరోక్రాట్స్ని తీసుకొచ్చి అండ్ బ్యూరోక్రాట్స్ దే కంట్రోల్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ విధంగా మనము ఈ ఎన్ఈపిని చూసినట్లయితే ఏ విధంగా కూడా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్లోబల్ రోల్ ప్లే చేయాలనేది వాళ్ళు ఫస్ట్ ఫ్యూ ఇంట్రడక్షన్ పేజెస్ ఏదైతే రాసిందో మనం గ్లోబల్లో లీడర్స్ కావాలి ఎడ్యుకేషన్లో అనేది ఏదైతే రాసిందో అది ఈ డాక్యుమెంట్ ద్వారా చూసినట్లయితే మనకి అది అచీవ్ చేయడం అసాధ్యం అనేది క్లియర్ కట్గా తెలిసింది. అండ్ మోర్ సెంట్రలైజేషన్ అండ్ తర్వాత వీటన్నిటినీ ఇవన్నీ జరగాలంటే ఏంటి, ఈ సెలెక్టింగ్ ది లీడర్స్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ది ఫంక్షనింగ్, తర్వాత నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ, NAA ఎట్సెట్రా, ఇవన్నిటినీ ఫంక్షన్ చేయడానికి దే వాంటెడ్ టు హ్యావ్ one apex body. That apex body is called Rashtriya Shiksha Ayog. And the Rashtriya Shiksha Ayog, that will be chaired by the education minister. ఇప్పుడు MHRDని కూడా కంప్లీట్గా చేంజ్ చేసిండు. MHRD పోయి now Ministry of Education వచ్చింది. And the Ministry of Education will chair the meeting. అంటే it is becoming more politicalization of the education system. దాంట్లో ఎవరు ఉంటారో మిగతా కన్సర్న్ మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళు సెక్రటరీస్ ఎట్సెట్రా, దే విల్ బి ది మెంబర్స్ ఆఫ్ దాట్. వీళ్ళ పని ఏమిటయ్యా అంటే వీళ్ళు ఓవర్సీ ది హ్యాపెనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ పాలసీ, ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దే ఫీల్ సమ్ చేంజెస్ in the vision of this policy, they wanted to introduce that. For that, they wanted to keep that. Taravata, this RSA, Rashtriya Shiksha Abhiyan, controls elementary education to university education. They are not leaving anything. They left only the primary education. Elementary education nunchi university education varaku, they want to take the control of this. The RSA will take the control of that. అయితే దీనికి స్టేట్లో వన్స్ అగైన్
వాళ్ళు ఏమంటారంటే రాష్ట్ర శిక్ష ఆయోగ్ అనేది పెట్టి ఇక్కడ ఈ ఫిటాల్ సంథింగ్ దే డూ హియర్ ఇన్ ది స్టేట్ దే రిపోర్ట్ టు డైరెక్ట్లీ టు ఆర్ఎస్ఏ. సో ఈ విధంగా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో యూనివర్సిటీ, అఫిలియేటెడ్ కాలేజెస్, యూనివర్సిటీ, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, దెన్ యూజీసీ. దిస్ ఈస్ ది సెటప్ అండ్ MHRD ministry is there, and the ministry, direct ministry will not be involved in this education. అలాంటి సెటప్ నుంచి ఎన్ని క్లచెస్ పెట్టి టోటల్గా దే వాంట్ టు టేక్ ది కంట్రోల్ ఆఫ్ ది కంప్లీట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ టు దేర్ కంట్రోల్. సో దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా వన్స్ అగైన్ యూ కెన్ ఆల్సో go through the policies, and you can, నేను చదివినప్పుడల్లా ఐఎమ్ గెటింగ్ new thoughts and how they are making a lot of clutches to control the education system, not for the better side. While they wanted to infuse some thoughts of their own and they wanted to do that, they will do that. So this is what I wanted to convey to you. First I thank the SFI organization for making such a wonderful program. Narsireddy garu kuda elaborated many things. I also learned many things from him, and I think Medjal Jilla ఒకటే కాకుండా whole SFI organization in the state, I think they have to make a platform like this at the state level and discuss, and I think this is the time where we have to act and show దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఈ మధ్యకాలంలో అంటే సార్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి యూనివర్సిటీ అంతా కూడా కోర్సెస్ కానీ కోర్సెస్ కానీ ఇక్కడ అన్ని అంశాలు చాలా వివరంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో నేను పేపర్లో చదివాను, డిగ్రీని వొకేషనలైజేషన్ టైప్లో తీసుకోవాలంటే డిఏ వాళ్ళు తీసుకోవడానికి తీసుకొచ్చారు. డౌట్ఫుల్తో ఉన్నటువంటి పరిస్థితి దీనిపై కూడా కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. నేను మళ్ళొక నేను వాయిస్ క్లియర్ లేదు, మళ్ళీ ఒకసారి చెప్పు. కొంచెం మైక్ దగ్గరకు పెట్టుకో. Can you repeat? వినపట్టలు బ్రేక్ అవుతుంది. చెప్పు చెప్పు, అంటే బాగా స్లో వాయిస్ ఉంది. చెప్పు. పొలిటికల్ సైన్స్ కానీ తీసుకోవడానికి దీనివల్ల డిగ్రీని వొకేషనలైజేషన్కి డైవర్ట్ చేసే అవకాశం ఉంది కదా, దీని గురించి మనం వొకేషనలైజేషన్ వాళ్ళు దే ఆర్ టాకింగ్ మచ్ అబౌట్ వొకేషనలైజేషన్. ఇప్పుడు మనకున్న వొకేషనల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉన్నది. ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ వల్ల మనకు వచ్చిన ఫలితాలు ఏంటి? ఆర్ వి గెటింగ్ అంటే ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోటి ఎంతమంది దే ఆర్ లివింగ్ ఆన్ దేర్ ఓన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది వొకేషనల్ ఎడ్యుకేషన్. అలాంటిది వాట్ టైప్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కెన్ మేక్ ది స్టూడెంట్ లివ్ ఆన్ హిస్ ఓన్. ఎలాంటి టైప్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎలాంటి కోర్సెస్ ఇస్తే వాళ్ళు దే కెన్ లివ్ ఆన్ దేర్ ఓన్. అంటే గెటింగ్ జాబ్ ఒకటే ప్రాధాన్యం కాకుండా వాళ్ళు 1 year డిప్లొమా తీసుకొని ఆ వొకేషనల్ లెర్నింగ్లో
వాళ్ళు నేర్చుకున్న దాంతో వాట్ టైప్ ఆఫ్ లివింగ్ దే కెన్ డూ విత్ దట్ అనేది ఆ కోర్స్ డిజైన్ ఎట్లా చేస్తారు ఏమిటి అలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనకి ఇప్పుడున్న ఇంటర్మీడియట్లో ఉన్న వొకేషనల్ కోర్సెస్ తోటి చాలా పెద్ద ఫలితం వస్తున్నది అనేది నాకు ఎక్కడ రిపోర్ట్స్ అయితే లేదు. మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. బట్ యాజ్ ఐ అండర్స్టాండ్ దాని ద్వారా వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు బయటకు వచ్చి లివింగ్లో అది పెద్ద ఉపయోగపడుతుంది అనేది మాత్రం నాకైతే ఐడియా లేదు. అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీలో కూడా వొకేషనల్ కోర్సెస్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. వొకేషనల్ కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయనుకో, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్ సమ్ అదర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయంటే అందులో ఏదైనా వొకేషనల్ కోర్సెస్ చేసినట్లయితే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ లివింగ్ అవుట్ సైడ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ వొకేషనల్ కోర్స్. అలాంటి ఫ్లెక్సిబుల్ హారిజంటల్ మొబిలిటీ అంటే నేను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి రిజిస్టర్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్ మెయిన్గా మిగతా సబ్సిడరీ కింద సెలెక్ట్ చేసినాను. ఈ మ్యాథమెటిక్స్ చేసే పిల్లలు కెన్ దే గో టు ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆర్ ఏ మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ టేక్ సమ్ కోర్సెస్ which are useful to them after 1 year of their experience. అట్లా హారిజంటల్ మొబిలిటీ ఉండే కోర్సెస్ మనం ఆఫర్ చేసే పొజిషన్లో ఉన్నామా? ఇది యుఎస్ లాంటిది ఏంటి, యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్, జర్మనీ అలాంటి కంట్రీస్లో ఏంటంటే దేర్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఎట్ 7 o'clock in the morning, ends in the night around 10 o'clock. వాళ్ళ ఈ ప్రొఫెసర్స్ ఆఫర్ చేసే కోర్సులన్నీ కూడా ఆ విధంగా త్రూఅవుట్ ది డే స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇఫ్ యూ సెలెక్ట్ సమ్ కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, యూ అటెండ్ దేర్, దెన్ యూ టేక్ అనదర్ కోర్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ది మెడికల్ కాలేజ్, యూ అటెండ్ దేర్. ఆ విధంగా అంత హారిజంటల్ ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు మనం ఆఫర్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా? అట్లా ఆఫర్ చేసినప్పుడే వొకేషనలైజేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెడికల్ కాలేజ్ ఈజ్ ఆఫరింగ్ ఏ ప్యాథాలజీ కోర్సెస్. అది 1 year డిప్లొమా అయిన తర్వాత నేను బయటికి పోయి పెథాలజీ ల్యాబ్ పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళకి ఏదో మెయిన్ తోటి ఒక ఫిజిక్స్ మెయిన్ తోటి చేసిన స్టూడెంట్ అక్కడికి పోయి ఆ కోర్సులు చేసే అవకాశం మనం కల్పించలేస్తామా? కల్పించినప్పుడే అలాంటి వొకేషనలైజేషన్ ఈజ్ యూజ్ఫుల్. అట్లా చేయాలి. అట్లా చేసే కెపాసిటీలో మనం ఇండియాలో ఉందా ఇప్పుడు? మరి ఎనీ యూనివర్సిటీ, ఎందుకంటే మల్టీ వాళ్ళు మొత్తం యూనివర్సిటీస్ని కూడా ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ వీటన్నిటిని కూడా మల్టీ డిసిప్లినరీ చేయాలనేది గవర్నమెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్ కోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి, వెటర్నరీ కోర్సెస్ ఉన్నాయి. కానీ లేటర్ ఆన్ ఆ అగ్రికల్చర్ వాళ్ళ ఎక్స్టెన్షన్ విపరీతంగా పెరిగిపోయేవారికి వాళ్ళకి దే నీడ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్, ల్యాండ్. అందుకని దే మూవ్ టు రాజేంద్ర నగర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అగ్రికల్చర్ కాలేజ్ దే. ఆ విధంగా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఒకే ప్లేస్లో ఉండేటట్టు ఉంటే అది సాధ్యమవుతుంది. వొకేషనల్ కోర్సు ఆ విధంగా ఉపయోగపడే వొకేషనల్ కోర్సు చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ ఎన్ఈపి 2020 ప్రకారము నో స్టాండ్ అలోన్ యూనివర్సిటీ. ఇప్పుడు మనకి ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి, ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీ ఉంది, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నాయి. వీళ్ళు ఈ ఎన్ఈపి 2020 ప్రకారము బై 2040 నో స్టాండ్ ఇన్స్టిట్యూషన్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఒకటే ఉండటానికి వీలు. దేర్ ఆల్సో దే హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మల్టీడిసిప్లినరీ కోర్సెస్. ఈవెన్ మెడికల్ యూనివర్సిటీస్ కూడా మల్టీడిసిప్లినరీ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అట్లా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దెన్ దిస్ ఓరియంటల్ ప్రోగ్రామ్స్, వొకేషనల్ ప్రోగ్రామ్స్, దే విల్ బి యూస్ఫుల్ అండ్ the student can select courses like that, provided if there is a horizontal mobility.
ఇప్పుడు మనకి మీరు చూసినట్లయితే మన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో మనం చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. నౌ ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ వాంట్స్ టు టేక్ ఏ లా కోర్స్, ఈజ్ ఇట్ పాసిబుల్? అదేవిధంగా ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ వాంట్స్ టు టేక్ ఎకనామిక్స్, అది దట్ ఈస్ అలాంటి పాసిబిలిటీ మనము సాధ్యమైనప్పుడు దెన్ వొకేషనలైజేషన్ ఇస్ యూస్ఫుల్. అలాంటి పరిస్థితులు మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ దిస్ వొకేషనలైజేషన్. థ్యాంక్ యూ సార్. నూతన జాతీయ విద్యా విధానం కరోనా నేపథ్యంలో ప్రజలు కష్టస్థానాల్లో ఉంటే ప్రజల కష్టాలు కాకుండా విధంగా నాశనం చేయాలనే ప్లాన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిలో కూడా ఎడ్యుకేషన్ భాగంగా ఏర్పడింది. ప్రజల కాకుండా విద్యార్థులకు కష్టాలు చూడకుండా, విద్యార్థుల ఎగ్జామ్స్ లో ఆల్టర్నేటివ్ ఏంటి అని గవర్నమెంట్ పాలసీస్ చూడకుండా బలవంతంగా పార్లమెంట్ సమావేశంలో కూడా ధన్యవాదాలు. సంబంధించి ఈ Thank you.